సర్వీసెస్లో మేనేజర్గా పనిచేస్తున్నారు. 12 సంవత్సరాలుగా ఐందవంలో కుటుంబంతో ఉంటున్నారు. ఆయన ప్రవృత్తి వేదపఠనం. తర్వాత అంశం న్యస్తాక్షరి పరిచయం చేయడం. న్యస్తాక్షరిలో సహాయం చేయడానికి వస్తున్నారు శ్రీ మద్దాలి జయంత్ గారు. ఈయన డేటా ఇంజనీర్, తెలుగు బడుల ఉపాధ్యాయులు, యోగా శిక్షకులు, దెన్హాగ్లో ఉంటున్నారు. నిషిద్ధాక్షరాంశం అడగడానికి వస్తున్నారు శ్రీమతి వెంకట నాగలక్ష్మి గాయత్రి. ఇవాళ 11 సంవత్సరాలుగా డెన్హాగ్లో కుటుంబంతో ఉంటున్నారు. గృహిణి, తెలుగు బడుల ఉపాధ్యాయురాలు. తర్వాత అంశం పురాణ పఠనం గురించి అడగడానికి వస్తున్నారు శ్రీమతి హరిప్రియ. ఈవిడ కూడా ఐందవంలో కుటుంబంతో ఉంటున్నారు. ఎక్సెంచర్లో బిజినెస్ ఆర్కిటెక్చర్ మేనేజర్ కింద పనిచేస్తున్నారు. వర్ణన గురించి అడగడానికి శ్రీ సాయి శరణ్ గారు, ఆదూర్ సాయి శరణ్ గారు 6 సంవత్సరాలుగా నెదర్లాండ్స్లో నివసిస్తున్నారు. జీకేఎస్ ఏరోస్పేస్లో వైమానిక ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఆశు వంశంలో ఇక్కడ 3 చిన్నారులు ప్రవేశపెడుతున్నాం. ఒక్కొక్క ఆవృతంలో ఒక్కొక్క చిన్నారి వచ్చి తమ ప్రశ్నలు వినిపిస్తారు. ముందుగా ప్రథమ ఆవృతంలో ప్రశ్న అడిగేది చిరంజీవి శ్రీధన్య. ఈమె కాత్యాయని శ్రీధర్ గారి పుత్రిక. వయసు 11 సంవత్సరాలు, 8వ గ్రూప్ చదువుతోంది. రెండవ ఆవృతంలో ప్రశ్న వేసేది శ్రీ రుద్రాంశ్. చిరంజీవి శ్రీ రుద్రాంశ్ 5వ తరగతి చదువుతున్నాడు. స్ఫూర్తి సాయి సంతోష్ శరళ సుపుత్రుడు. వయసు 10 సంవత్సరాలు. మూడవ ఆవృతంలో ప్రశ్న వేసేది శ్రీ శ్రేష్ఠ మద్దాలి. ఇవిడ సౌమ్య జయంతుల సుపుత్రిక. వయసు 10 సంవత్సరాలు. ఇది అప్రస్తుతం ఇంకా రాలేదండి. అప్రస్తుతానికి వదిలేశారు. ఆఖరిగా అప్రస్తుత ప్రసంగం చేయడానికి శ్రీచరణ్ గారు, సాయి సంతోష్ చరణ్. ఈయన మీకు అందరికీ పరిచయమే. ఆయన వృత్తి ఫిలిప్స్లో డేటా ఇంజనీర్. ఇదే ఆలయంలో అర్చకం, మరో పరవత్యం, రచనల వ్రతాలు అన్నీ చేయిస్తుంటారు. ఇప్పుడు అవధాన కార్యక్రమం ప్రారంభించుకుందామండి. ముందరగా సమస్య పూర్ణం గురించి. ఓం సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్ సృష్టౌ యా సర్గరూపా జగదవన విధౌ పాలినీయా చ రౌద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాథో తదను భగవతీ వైఖరీ వర్ణరూప సాస్మద్వాచం ప్రసన్నా విధిహరిగిరిశారాధితాలంకరోతు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురువును గోవిందుడు మా ఇరువురిలో ఎవనినాశ్రయించదవన నే గురు చరణంబులవ్రాలుదు గురు కరతల గతుడు కాడే గోవిందుండు. గురువు గోవిందుడు ఒకేసారి ప్రత్యక్షం అయితే ఎవరికి నమస్కారం చెయ్యాలి అని నాకు అనుమానం వచ్చింది. నేనైతే ముందు గురుపాదాలకే నమస్కారం చేస్తాను. కారణం అసలు గోవిందుడు అనేవాడు ఉన్నాడని చెప్పిందే గురువు కనుక గురువునకే ముందు నమస్కరిస్తే ఆ గురుకటాక్షంతో ఏ కార్యక్రమమైనా హాయిగా సాగుతుంది. కవిగ బుట్టి
కవిగా కాలంబు గడపెడు భావమధుర కావ్య జీవితుండు నాన్ ఋషి కవి అనదగు రసబ్రహ్మ జనకున ఆత్మరూపు సన్నుతిల్తూ. మా తండ్రి గారు ఋషీశ్వరుడు, పుట్టడమే కవిగా పుట్టారు, యావజ్జీవితం కవిగా బ్రతికారు, కవిగా కవిత్వం చెబుతూ శరీరం విడిచిపెట్టారు. అన్ఋషి అంటే ఋషి కానివాడు నా కవిహి అని శాస్త్రం. పూర్వజన్మలో ఋషి, ఈ జన్మలో కూడా ఋషిత్వం శరీరంలో ఉంటేనే వాడికి కవిత్వం వస్తుంది. అందువల్ల అటువంటి కవీశ్వరుడు తండ్రి గారి అనుగ్రహం ఉంటే ఈ అవధానం హాయిగా సాగుతుంది. మీరు చాలా మంచివాళ్ళు, మరీ లేటుగా కాకుండా ఒక అర్ధగంట మాత్రమే ఆలస్యమైంది, అయినా చాలా బాగా నిర్వహించారు. అందువల్ల మీ అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు. మీరెవరూ లేకపోతే, చూసేవాళ్ళు లేకపోతే గోళ్ళకి చెప్పుకుంటాం కవిత్వం. సంచాలకుడు ముఖం నేను, నా ముఖం ఆయన, పాపం ప్రత్యేకులు ఒకరికొకరు చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా మీరంతా ఇక్కడ కూర్చుని మధ్య మధ్యలో పిల్లల చేత కూడా అప్రస్తుత ప్రసంగం చేయిస్తూ, అసలు ప్రస్తుత ప్రసంగం చరణ్ గారిదైనా వీళ్ళు కూడా పాపం మధ్య మధ్యలో అప్రస్తుతం చేస్తున్నారు. అసలు అవధానం అంటే ఇది, వీళ్ళని తట్టుకుని అవధానం ఎలా చేస్తామో చూస్తామని ఇంతమందిని పెట్టారన్నమాట. జననీ వత్సలతామరాగ హిమవచ్ఛాయా నివాసంబుచే అనిమేషాన్న కవిత్వమందు జనుడు అమ్మాయంచు నోరార పిల్చిన చాలున్ క్రతు సత్ఫలంబు మనురాసిధ్యాన పుణ్యంబులందును పాపాత్ముడునైన తల్లికిని ఎందుల్ సాటి కన్పిల్చునే. తల్లి ఒక కల్పవృక్షం. స్వర్గలోకంలో ఉండే కల్పవృక్షానికి తల్లికి తేడా లేదు. ఈ కల్పవృక్షం నీడలో నివసిస్తే అంటే తల్లి యొక్క ప్రేమలో పెరిగితే పనికిమాలిన వాడికి కూడా కవిత్వం వస్తుంది. అమ్మా అని నోరారా పిలిస్తే యజ్ఞములు చేయడం వల్ల వచ్చే ఫలితం, మంత్ర జపం చేయటం వల్ల వచ్చే ఫలితం వస్తుంది. అలా మాకు ఎన్నో ఫలితాలు ఇచ్చిన మా అమ్మగారి అనుగ్రహంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టుకుందాం. ముందుగా సమస్య అంటే పద్యం 4 పాదాల్లో పాదం ఇస్తారు, ఆయనకి తోచింది ఇవ్వచ్చు, రకరకాలుగా ఇస్తారు. బారున నృత్యములు సలిపే భారతి సత్కవులెల్ల మెచ్చగనని ఎప్పుడో 1993లో ఇచ్చారు. బారులో సరస్వతి డ్యాన్స్ ఎలా చేసింది? అప్పుడు నేటి మేటి దర్బారున నృత్యములు సలిపే భారతి సత్కవులెల్ల మెచ్చగన్. నేటి మేటి దర్బారు అంటే సభలో భారతి మా నోట్లోంచి నృత్యం చేసింది అని పూర్తి చేశాను. అలా ఇవాళ ఈయన ఏ సమస్య ఇస్తారో చూద్దాం. తర్క సమస్య, ఆయనే తర్కించుకుంటారు, మీరు వితర్కించుకుందరు. కానీ సమస్య ఇచ్చేవారు అదే మీరే మీ పేరు ఏమిటని. ఓహో, ఓంకారం నాకు సమస్య, నాది ప్రణవపీఠం. ప్రణవపీఠంలో ఓంకార సమస్య బ్రహ్మాండం ఉంది. చెప్పండి మరి మీ సమస్య ఇస్తే. అవధాని గారికి నమస్కారాలు, సహపృచ్ఛకులకు భక్తులకు నమస్కారం. ఈరోజు నేను ఇస్తున్నటువంటి సమస్య ద పురిటి కాన్పు నొప్పులగు తండ్రిని కోడలు జూచి నవ్వెనోయ్. ద పురిటి కాన్పు నొప్పులగు తండ్రిని కోడలు జూచి నవ్వెనోయ్. దీన్ని పూరింపమని కోరుతున్నాను. మళ్ళీ ఇంకొకసారి కొంచెం మైకు దూరంగా పెట్టిపాడండి. పురికి పురిటి ద పురిటి కాన్పు దాయం ఎట్టి మళ్ళీ యతి నియమం కోసం నేను చంపకమాల ఛందస్సును తీసుకున్నాను. అదే మళ్ళీ ఆ దాయం ఎందుకన్నాను. పురికి అంటే ఒక అక్షరం బాకి ఎట్టే పెట్టారు అంతేనా? అవునండి. దాన్ని ఛందోగోప్యం అంటారు. ఏమంటారు? ఛందోగోప్యం. ఒక అక్షరం వదిలేశారైనా. పురికి పురిటి తర్వాత కాన్పు నొప్పులగు తండ్రిని తండ్రిని కోడలు జూచి పురికి నొప్పులగు కాన్పునకు తండ్రిని కోడలు చూచి నవ్వెనోయ్. అది బాగుందండి.
ఎందుకంటే అక్కడ తండ్రి అన్నారు కాబట్టి దపురికి అని చెప్పుకుంటారు ఆయన సరదాగా అనమాట. అది ఏం చెబుతారో నేను చెబుతాను అనుకోండి. దపురిటి నొప్పులు పురిటి కాన్పు నొప్పులకు ఆ, తండ్రిని కోడలు జూచి నవ్వెనోయ్. కాన్పు తర్వాత ఏమిటి? నొప్పులకు. కాన్పు నొప్పులుగా అమ్మయ్య బతికించాడు. అది నాకు తెలియక అడుగుతాను. ఆడవాళ్లే అసలు కానుపులు నొప్పులు లేకుండా సిజేరియన్ చేయించుకుంటే మధ్యలో ఈయనకి ఎందుకు చెప్పండి మగవాడే. కోడలు ఏమందిట పైగా నవ్వింది. నవ్విందిట. బాగుందండి. తండ్రిని చూచిందే. తండ్రిని కోడలు జూచి నవ్వె. తండ్రిని కోడలు చూచి నవ్వాను. ఏంటి ఎంత సౌండ్ వస్తుంది? ఆవిడ నిప్పులుగా. తండ్రిని కోడలు చూచి నవ్వెనోయ్. పురిటి కాన్పు నొప్పులకు తండ్రిని కోడలు చూచి నవ్వెనోయ్ అని. ఇదొక తమాషా పద్యం. అది అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు ఎప్పుడు ఆన్లో ఉంటారు. ఈ చలి ప్రాంతాల్లో వీలున్నంత వరకు ఆన్లో ఉండడానికి అలవాటు పడిపోయారట. కపిల మహర్షి ఆశ్రమము. కపిల మహర్షి ఆశ్రమము కావలి కాసిన విప్రవర్య. కపిల మహర్షి ఆశ్రమము కావలి కాసిన విప్రవర్య అని మొదటి పాదం ఇచ్చాం. కపిలుడు అని ఒక మహర్షి ఉన్నాడు. ఆయన ఆశ్రమం దగ్గర ఒక ఆయన కాపలా కాశాడు. ఆ తర్వాత ఈ పొరిటి నొప్పులు తండ్రిని కోడలు చూసి నవ్వెనోయ్ అనేది ఎలా పూర్తి చేద్దాం చూద్దాం. కపిల మహర్షి ఆశ్రమం రహస్యం ఏంటంటే స్వచ్ఛమైన పృచ్ఛకులతోటి ఎక్కువ ఇబ్బంది. కపిల మహర్షి ఆశ్రమము కావలి కాచిన విప్రవర్య. ఇంకొక అక్షరం బాకీ ఉంటుంది, రుణానుబంధ రూపేణ. అది తర్వాత దాంట్లో చూసుకుంటాను. కపిల మహర్షి ఆశ్రమము కావలి కాసిన విప్రవర్య. ఇప్పుడు దత్తపది 4 పదాలు ఇస్తారు, ఏమైనా ఇవ్వచ్చు. కళ్ళ జోడు, ఆదిత్య గారు. కాళ్ళ జోడు, ఇలా ఏదైనా ఇవ్వచ్చు. నమస్కారం గురుగారు. నా అనేవారికి దూరంగా ఈ అదర్ ల్యాండ్స్ లో ఉంటూ, అదర్ ల్యాండ్స్ అయినా ఇది నెదర్లాండ్సే, కానీ బయట వెదర్ చలిగా ఉన్నా లోపల మాత్రం కొంచెం ఉక్కపోతగానే ఉందిలేండి. ఉన్న మాలాంటి భక్తులకి నవ్యము, సవ్యము, భవ్యము, దివ్యము అనే 4 పదాలని 4 పాదాల్లోనూ ఉపయోగించి ఉత్పలమాల పద్యాన్ని మహాభారతం ఆధారంగా చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. నవ్యము, కావ్యము, నవ్యము, భవ్యము, దివ్యము, సవ్యము. సవ్యం బాగుంది. నవ్యము, భవ్యము, దివ్యము, సవ్యము అని సవ్యంగా అడిగారు. మహాభారతార్థంలో చెప్పాలి, అంతేనా? అవునండి. బ్రహ్మ. గురువుగారు, ప్రస్తుతం నేను అప్రస్తుత ప్రసంగం చేస్తున్నాను కాబట్టి ఇంతకుముందు అప్రస్తుతం కూడా సంతోషంగానే చేయండి. నా పేరులోనే ఉంది కాబట్టి నవ్యములైన భావములు అనంతములై వెలసిల్లు నట్టి. మీ దారి మీదే. మీకు మీరే మాకు మేమే ఎందుకీ రుసరుసర. నవ్యములైన భావములు అనంతముగా వెదజల్లు నట్టి. ఓంకార గారు తండ్రి పురిటి కానుపులను చూడాలనుకుంటున్నారు కదా. ఒక చిన్నారి ఉంది. 2వ చిన్నారి సమయంలో ఆ బాధలు ఆయన అనుభవించాలనుకుంటున్నాడో మరి లేదంటే తన కోడలు వచ్చిన తర్వాత కూడా పొరింటి నొప్పులు అనుభవించాలనుకుంటున్నాడో ఏం తెలియట్లేదు. లేదండి, ఆ మధ్యన బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యట ఆయనకి. ప్రత్యక్షమయ్యి ఏం కావాలో వరం కోరుకోవాలంటే ఆయన బదులు వాళ్ళు ఆవిడ అడిగారట, ఏమండి ఎంతసేపు ఆడవాళ్ళకే పురిటి నొప్పులు ఎందుకు, ఇక మీదట ఎప్పుడైనా ఆడపిల్లలకు అంటూ ఉంటే పురిటి నొప్పులన్నీ ఈయన అనుభవించేటట్టుగా వరం ఇమ్మని. కాబట్టి ఎక్కడైనా ఈ నెదర్లాండ్స్లో
ఎవరికైనా పురుడు వస్తే పాపం బాధ మాత్రం ఈయన పడతారట, వాళ్ళు ఆయన సుఖంగా ఉంటారట. అంటే తనకు కోడలు వచ్చిన తరువాత కూడా పురిటి నొప్పులు పడదామని ఆలోచిస్తున్నారు. ఎంత మంచివారు ఆలోచించండి. ఈ విధంగా ఇతరుల కష్టాలు తన మీద వేసుకుని ఆ కష్టాలు అనుభవిస్తున్న ఆ పుణ్యాత్ముడి దగ్గర నుంచి అందరం తలకు 100 యూరోలు పట్టుకుపోదుం గాక. ఏమండి, కావ్యము అదే మొదటిది నవ్యం ఇచ్చాను కదా, నవ్యములైన భావములు అనంతముగా వెదజల్లు నట్టి. ఏమండి, అక్కడికి నవ్యం అయిపోయింది, ఉత్పలమాల. నవ్యములైన భావములు అనంతముగా వెదజల్లునట్టి. మహాభారతంలో ఎన్ని కొత్త కొత్త భావాలు ఉంటాయో. ఎప్పటికి కూడా ఎవడైనా మళ్ళీ ఏ సినిమా తీసినా, అది బాహుబలి అయినా ఇంకోటి భుజబలమైనా, అన్నీ భారతంలో కాపీలే. అందువల్ల ఎప్పటికీ భారతం సజీవమైనటువంటి ఘట్టం. నవ్యములైన భావములు అనంతముగా వెదజల్లునట్టి. ఇప్పుడు న్యస్తం. ఆయన 4 అక్షరాలు ఇస్తారు, ఒక్కొక్క పాదంలో ఒక్కొక్క అక్షరం పెట్టమంటారు. అది ఏ ఛందస్సులో ఇముడుతుందో ఆయనకి బాగా తెలుసు. ఆఖరి ఆయన కూడా భజన చెప్పాలి. వృక్షకులు అంటే ఊరికే కూర్చుని వెళ్ళిపోవడమా? సమస్య ఇచ్చిన వాళ్ళు దత్తపది అందరూ వాళ్ళు భజన చెబుతారు, పైగా చూడకుండా చెబుతారు. ముందుగా గురువు గారికి నమస్కారం, సభా సరస్వతి నమస్కారం, అలాగే వచ్చిన ప్రేక్షకులకు కూడా నమస్కారం, సహపృచ్ఛకులకు కూడా నమస్కారం. గురుగారు, ఇవాళ నేను ఇచ్చేటువంటి న్యస్తాక్షరిలో మతేబన్ ఛందస్సు ఉపయోగించి 1వ పాదంలో 2వ అక్షరం వి. వి అంటే యతి ప్రాస మాత్రం నిర్ణయించారు. మహామేధావులు మీరంతా. నెదర్లాండ్స్లో ఉన్నవాళ్ళు ఇంత మేధావులని ముందే తెలిస్తే ఖాళీ సంచితో వచ్చేవాడిని. వి 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 వకారికారములు వియగా వకారైకారములు. వి వద్దిపర్తి పద్మాకర్లో వి పద్మాకర్. అవును. అమ్మయ్య. తర్వాత 2వ పాదంలో 3వ అక్షరం శా. శార్ధూలంలో శా. 3వ అక్షరం 2వ పాదంలో 3వ అక్షరం శా. విష. 3వ పాదంలో 3వ అక్షరం లా. 3వ పాదంలో కూడా 3వ అక్షరమే. 3వ అక్షరం. 4వ పాదంలో 4వ అక్షరం క్షి. విశాలాక్షి. బాగుందండి. విశాలాక్షి వచ్చే విధంగా. అంటే మీ ఇల్లాల పేరు విశాలాక్షి కాదు కదా? మా నాన్నగారి ఇళ్ళ పేరు. అదండి. అమ్మగారి పేరేమో విశాలాక్షి, ఈయన కడుపులో అక్షరాల కుక్షి. అయితే మత్తేబన్ ఛందస్సును ఉపయోగించి విశాలాక్షి తిరుపతి శ్రీ వెంకటేశ్వరునికి నిత్య కైంకర్యములు చేస్తున్నట్లుగా పద్య రూపంలో వివరించమని మనవి. ఈ విశాలాక్షి పదంతో వెంకటేశ్వరుడి మీద చెప్పాలి పద్యం, ఆయనకి కైంకర్యం ఇవ్వాలన్నమాట. బాగుంది. గురువు గారు, ఇంతకు ముందు భువి కళ్యాణము పచ్చతోరణము, భువి కళ్యాణము పచ్చతోరణము. వెంకటేశ్వరుడు అంటేనే చాలు, కళ్యాణము పచ్చ, నిత్య కళ్యాణం పచ్చతోరణం అనమాట. భువి కళ్యాణము పచ్చతోరణము. సినిమాల ప్రస్తావన వచ్చింది కాబట్టి వేటూరి గారు జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట అన్నారు కదా. సంభోజ్యములెన్నేని భువి కళ్యాణము పచ్చతోరణము సంభోజ్యములెన్నేని. ఆయన భోజనాలు ఎన్నుంటాయో, ఇక్కడ ఇంకా ఏం రాలేదు కానీ ఆ పులిహార తప్ప ఏం కనపడలేదు. మీ జీవితాన్ని పూబాటగా చేసినటువంటి ఆ సాహసం ఏంటో చెప్తే కాస్త మేము కూడా. నా జీవితాన్ని పూలబాటగా చేసిన నా సాహసం అంటారా? నేను చిన్నప్పుడే కాలినడకన శ్రీశైలం వెళ్ళిపోయాం. అక్కడ కొంతమంది మహాయోగులు. ఆ తర్వాత హిమాలయ పర్వతాల్లో కొంతకాలం తపస్సుకు వెళ్ళిపోయాను. ఆ హిమాలయ యోగుల యొక్క అనుగ్రహం. ఆనాటికి ప్రాణం పోతుందనే భయం లేదు, అందువల్ల దర్జాగా వెళ్ళిపోయాం. 5 నుంచి 8 ఏళ్ల మధ్యలో. ఇప్పుడు పట్టుకుంది భయం. నెదర్లాండ్స్ వచ్చాక మీ అందరినీ చూశాక మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి వెళ్తామా లేదా. ఎందుకని? భోజనం బాగానే పెడుతున్నారు కానీ చిలక చేత కనిపించారు. చిలక కొట్టుడు కొడితే అంటే ఇదనమాట. జూకి తీసుకెళ్లారు. ఆ చిలక ఏదో పెట్టమని ఇచ్చారు. హాయిగా పుల్లతో దానికి పెడుతూ అంటే మధ్యలో మావాడు పుల్లలు పెట్టి చేత్తో పెట్టండి అన్నాడు. అది కసిక్కను కొరికింది. ఇక్కడ చిలకలు ఇలా ముద్దు పెట్టుకుంటాయని అర్థమైంది నాకు. అదనమాట.
భువి కళ్యాణము పచ్చతోరణము సంభోజ్యములెన్నేని. మూడో అక్షరం ఏంటి? చ. రెండో పదం కదా, ఇంకా రెండో పదంలోకి రా. అది భువి కళ్యాణము పచ్చతోరణము సంభోజ్యములెన్నేని కాక విశాలంబగు కొండ మీద. అక్కడికి రెండో పదం కూడా మీకు అధికంగా ఇచ్చాను. భువి కళ్యాణము పచ్చతోరణము సంభోజ్యములెన్నేనిగాక విశాలమ్మగు కొండ మీద. ఆ కొండ మీద ఎన్నో విశాలమైన భోజ్యాలు ఉన్నాయి. నిత్య కళ్యాణం, పచ్చతోరణం. ఆ స్వామివారు ఇక్కడ ఉత్సవమూర్తి రూపంలో ఇక్కడ ఉన్నారు. వెళ్ళేటప్పుడు మీ అందరికీ 6 రకాల పిండి వంటలతో భోజనం కూడా పెట్టించే బాధ్యత సాఫ్ట్వేర్ వారు తీసుకున్నారు. అక్కడికి నేస్తాం. భువి కళ్యాణము పచ్చతోరణము సంభోజ్యములెన్నేనిగాక విశాలమ్మగు కొండ మీద. అమ్మ తర్వాత వారు వర్ణన వారు ఎక్కడున్నారు? ఇటున్నారు. కళ్ళజోడు లేని వాళ్ళు మన ఇద్దరమే, పడుచువాళ్ళం. ఈ చరణ్ గారు కూడా కాస్తో కొస్తో పడుచువారి. నిషిద్ధాక్షి 5వ అనమాట వర్ణన అయ్యాక. వర్ణన చరణ్ గారు. ఆయన పేరేమిటన్నారు? సాయి శరణ్. సాయి శరణ్. శరణ్. ఈయన చరణ్, ఆయన శరణ్. నమ శివాయ. గురువుగారికి నమస్కారం, సభాసదులందరికీ నమస్కారం. ఈరోజు నా ప్రశ్న: వెంకటాచలపతి శ్రీ శ్రీనివాసుడు హాతీరాం బాబాతో పాచికలాడుచున్న సమయంలో భక్తుని మనస్సులోని భావాలను ఒక సీస పద్య రూపంలో వర్ణనలో శేషపద్యాలు లేకపోతేనేమో శ్రద్ధర్లు అవన్నీ అడగకూడదండి. స్వచ్ఛమైన పృచ్ఛకులతో ఇదో సమస్య. అయినా మీరు అడిగారు కాబట్టి చెబుతున్నారు. కానీ సాధారణంగా అంతంత పెద్ద పద్యాలు అడగరాదు. అయినా పాపం వీళ్ళంతా స్వచ్ఛమైన పృచ్ఛకులు, వాళ్ళతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అందువల్ల ఒకసారి ఇక్కడ కూర్చున్నాక ఎవడేమడిగినా చెబుతాం అనుకోండి, అది వేరే విషయం అనుకోండి. కూర్చోండి, చెప్పేస్తాం గ్యారంటీగా. శ్రీ సింధుజా సతీ చిత్తాబ్జ మదభృంగ. రాసుకోగలిగారా? శ్రీ సింధుజా సతీ చిత్తాబ్జ మదభృంగ ఘనపాదజాత సంఘటిత గంగా. శ్రీ సింధుజా సతీ చిత్తాబ్జ మదభృంగ ఘనపాదజాత సంఘటిత గంగా. ఒక ఆయన ఉన్నాడు. ఆయన బావాజీ దగ్గరికి పాచికలాడడానికి వెళ్ళాడు. బావాజీ ఆయన చూడగానే ఏం కనపడింది ముందు? సింధుజ అంటే సముద్రం నుంచి పుట్టినవిడ ఎవరు? లక్ష్మీదేవి. శ్రీ సింధుజా సతీ అంటే శ్రీ మహాలక్ష్మీదేవి హృదయం ఓ తామర పువ్వు. ఆ తామర పువ్వులో తుమ్మెద స్వామివారు. తామర పువ్వులో ఎక్కడుంటే అక్కడ తుమ్మెద వాలుతుంది. అమ్మవారి హృదయ పద్మంలో స్వామివారు అనేటటువంటి తుమ్మెద వాలింది. తుమ్మెద నల్లగా ఉంటుంది, తామర పువ్వు ఎర్రగా ఉంటుంది. పద్మావతీదేవి పద్మంలాగా ఎర్రగా ఉంటుంది, చాలా అందంగా. స్వామివారు నీలంగా ఉంటారు ఆయనలాగా. అందుకని శ్రీ సింధుజా సతీ చిత్తాబ్జ మదభృంగ ఘనపాదజాత సంఘటిత గంగ. ఆయన పాదాల నుంచి ఏం పుట్టింది? గంగా నది పుట్టింది. ఆయన ఘనమైన గొప్పవైన పాదముల నుండి పుట్టిన ఒక చోట పోగియబడిన గంగ కలిగిన వాడు ఆయన. ఇంత పెద్ద పద్యం అవడం వల్ల 2 పాదాలు చెప్పాల్సి వస్తుంది అన్నమాట. అరగంట ఆలస్యం. ఇదిగో మంట పద్యాలు. ఘనపాదజాత సంఘటిత గంగ. కరతలాంతస్థిత సురుచిర శారంగ. కరతలాంతస్థిత సురుచిర శ్రీశారంగానండి. సురుచిర శ్రీశారంగ. ఆయన చేతిలో ఏముంటుంది? శారంగం అనే కోదండం ఉంటుంది. శారంగం అంటారు విష్ణువు యొక్క చేతిలో విల్లుని. కరతల అంతస్థిత సురుచిర శ్రీశారంగ.
కౌమోదకీ కౌమోదకీయుక్త కరయుగాంగ. కౌమోదకి అనే గదని చేతిలో ధరించిన మహానుభావుడు ఆయన. కౌమోదకీయుక్త కర యుగాంగ. కర శుభాంగానండి, బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. కర శుభాంగ, కౌమోదకీయుక్త కర శుభాంగ. కరతలాంతస్థిత సురుచిర శ్రీశారంగ కౌమోదకీ యుక్త కర శుభాంగ. 2 పాదాలు ఇచ్చాం శ్రీశేషం. శ్రీ సింధుజా సతీ చిత్తాబ్జమదభృంగ ఘనపాదజాత సంఘటిత గంగ కరతలాంతస్థిత సురుచిర శ్రీశారంగ కౌమోదకీయుక్త కరశుభాంగ. అటువంటి విష్ణువు అంటే అర్థమైందిగా ఇప్పటి వరకు. లక్ష్మీదేవి హృదయం అనే పద్మమునకు తుమ్మెద వంటివాడు, పాదాల నుంచి గంగని పుట్టించినటువంటి వాడు, చేతిలో కౌమోదకీ గద ధరించినటువంటి వాడు, శారంగం అనే కోదండమును ధరించినవాడు. అటువంటి విష్ణువుతో పాచికలాడే అవకాశం ఆనాడు హాథీరాం బాబాజీకి దొరికితే నా దాంట్లో పృచ్ఛకుడుగా పాల్గొనే భాగ్యం మీకు దొరికింది. ఇప్పుడేమో నిషిద్ధాక్షరంలోకి వెడదాం. నిషిద్ధాక్షరం చెప్పడానికి శ్రీ గాయత్రి గారు. గురువు గారికి నమస్కారం, అందరికీ నమస్కారం. మీరు ఎవరైనా వాగ్దానం అనే సినిమా చూసారా? ఇంటికి వెళ్ళాక వాగ్దానం అని సినిమా చూడండి. అందులో రేలంగి ఓ హరికథ చెబుతాడు, కానీ హరికథ పాడింది మాత్రం ఎవరు? ఘంటసాల వారు. చెప్పిన చోట చెప్పకుండా కథ చెప్పుకొచ్చిన కారణం చేత కించిత్తు గాత్ర సౌలభ్యానికి ఆటంకం ఏర్పడినట్టు తోస్తోంది. నాయలారా కాస్త పాలు మిరియాలు ఏమైనా అనగానే కింద నుంచి చిత్తం సిద్ధం అన్నారు. ఒక్కళ్ళు పాలు ఎవరు, మిరియాలు ఎవరు, వేడిగా ఎవరు పోని పాలు పట్టుకొచ్చారంటే చల్లారిపోయిన పాలు, లాస్ట్ ఇయర్ పాలు పైగా. అయ్యో, ఏమ్మా వినపడిందా మాధురి? అయినా కదలలేదు. ఇంకెందుకంటే ఏం చెప్పగలనండి నేను. పాలు బాబోయ్ పాలంటే చాలు చాలు అంటున్నారు. కానివ్వండి. గురుగారికి ఆయన మంచివారు, వెంటనే కదిలారు, స్పందించారు. కొంత మంచివాళ్ళు ఉన్నారండి. మీ దాని మీదండి, మీరు దీంట్లో దృష్టి పెట్టగలది, అవధానంలో ఉండాలి. అంటే మీ పని మీదే, మా పని మాది. నిస్వార్థ సేవకి, నిరంతర భక్తికి, అనిర్వచనీయమైన శక్తికి నిలువెత్తు రూపం మన హనుమంతుడు. మన హనుమ సేవా భక్తి మాధుర్యాన్ని, ఆయన వైభవాన్ని మధురాక్కరలో విశ్లేషించమని. అస్సలు నిషిద్ధాక్షరికి కందం తప్పేం ఉండదు. మీరు నిషిద్ధాక్షరనే చేసేది. అవునండి, నిషిద్ధాక్షరికి కంద పద్యం మాత్రమే, ఇంక ఏ బంధ పద్యం కూడా. వర్ణనలో కూర్చోండి కావాలంటే, మీరు నిషిద్ధాక్షరం ఇంకోళ్ళకి ఇచ్చి మీ వర్ణన అట్టు కూర్చోబెట్టండి. ఈ అవధానానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. అదేమిటంటే, ఒకటి, వర్ణనలో పెద్ద పెద్ద పద్యములు అడగరాదు, ఇది ఒక్క అష్టావధానంలో. మిగతా వాటిల్లో అడగచ్చు. ఇక రెండవది, నిషిద్ధాక్షరి అంటే కేవలం కంద పద్యం మాత్రమే. మొట్టమొదట ఒక్క ఆయన తెలియక పాపం నరసాపురంలో ఉంటారు, చాలా గొప్పవారైన ఆయన అత్తిలి గోపాలకృష్ణమాచార్యులు గారు రావూరి వెంకటేశ్వర్లు గారిని ఉత్పలమాల పద్యంలో నిషిద్ధాక్షరి చెప్పమంటే ఆయన సవాలుగా చెప్పేసి, ఆ తర్వాత నిషిద్ధం చాలా పెద్ద పొరపాటు అండి, ఇంకో దాంట్లో చెప్పకూడదు అంటే, అయ్యో నాకు తెలియదండి, రూల్స్ తెలియకుండా అవధానంలో పాల్గొన్నానన్నారు. ఇది అత్తిలి గోపాలకృష్ణమాచార్యులు గారి పండితులు. కాబట్టి ఎప్పుడైనా అవధానంలో పాల్గొనే ముందు అసలు అవధానం యొక్క విశేషాలు తెలుసుకుని అందులో పాల్గొవలసిందిగా ఇక మీదటైనా మీకు ఓ సూచన చేస్తున్నాం. అలాగే ఏమ్మా, ప్రస్తుతానికి కందపద్యం అంటారు, నిషిద్ధానికి దాని నియమం అది. ఆంజనేయ స్వామి వారి సేవా తత్పరత మీద నేను పద్యం చెబితే ఆంజనేయ స్వామిని సేవ చేయకుండా నిషేధిస్తారు ఆవిడ. కూర్చోండి అయితే. శ్రీ గా, శ్రీగా, అమ్మా దీర్ఘమే. యా నిషిద్ధం. డుపు, డూ కింద పావత్తు, గాడుపు. లా నిషిద్ధం. ప,
వా నిషిద్ధం. టి పట్టి. శ్రీ గాడుపు పట్టి. గాడుపు అంటే వాయుదేవుడు, పట్టి అంటే కొడుకు. గాడుపు పట్టి అంటే వాయుదేవుని కొడుకు ఎవరు? ఆంజనేయుడు. అమ్మాయి. శ్రీ గాడుపు పట్టి. స్వేచ్ఛ. మా మా నిషిద్ధం. కై. శ్రీ గాడుపు పట్టి మా కై. మొదటి పదం అయిపోయింది ఏమ్మా. శ్రీ గాడుపు పట్టి మా కై. మా కై అంటే అర్థం ఏంటి? మా కోసం అనే కాదు. మా అంటే లక్ష్మి, ఇందిర, లోకమాత, మా, రమ, మంగళ దేవత. మాధవ శబ్దానికి అర్థం ఏంటి మరి? మా అంటే లక్ష్మి, ధవ అంటే భర్త, లక్ష్మీ వల్లభుడు అని అర్థం. కాబట్టి మా కై లక్ష్మీదేవి కోసం కష్టపడ్డాడు ఆయన. లక్ష్మీదేవి అంటే ఎవరు? సీత. సీతా. శ్రీ గాడుపు పట్టి మా కై. ఇప్పుడు అర్థమైందమ్మా? లక్ష్మి గురించిన ప్రస్తావన వచ్చింది కాబట్టి తెలుగు భాషలోని అలంకారానికి, పడతులందరూ చేసుకునే అలంకారానికి సారూప్యత, భేదము వివరిస్తే. ఆ లక్ష్మీదేవి సహజ అలంకారం, వీళ్ళేమో ఇంట్లో వాళ్ళ ద్వారా తెచ్చుకున్నటువంటి అలంకారాలు. మీ గృహలక్ష్మి అనుక్షణము మీ ద్వారా తేబడిన ఆభరణములు అలంకరించుకునే యోగము పొందుగాక. ఆవిడకి ఆ యోగం వస్తే లాభం ఏంటో తెలుసా? ఆవిడ ఆ స్తోమత గ్యారంటీకి మీకు ఇచ్చేస్తుంది పరమాత్ముడు. కానీ ఎందుకన్నానంటే ఆవిడ చాలా ఉత్తమురాలు. వాళ్ళ సతీమణి యొక్క గొప్పతనం ఏమిటో తెలిసిన? అవధానం చేసిన తర్వాత గురువు గారికి తన మెడలో ఉన్నటువంటి నగలన్నీ నిలువు దోపిడీ ఇస్తాను, ఆవిడ నిలువు దోపిడీ ఇస్తానని మొక్కుకున్నారట. ఇది ఇప్పుడే. అందువల్ల మీకు స్తోమత వచ్చుగాక, ఆవిడకి నగలొచ్చుగాక, ఆ తర్వాత ఆవిడ నాకు రహస్యంగా మూటగట్టి ఇచ్చేదరుగాక, ఈ మూటని మళ్ళీ నేను సునీల్ గారి చేతిలో పెడితే అమ్మి ఆ డబ్బుని అకౌంట్లో వేయుదురుగాక. గోవింద. అది గోవింద అంటే అది. ఇప్పుడు ఆసు. మొదటి ఆసు ఎవరిస్తున్నారు? కళ్ళజోడమ్మాయా, జోడు లేనమ్మాయా? ఇంత మంచి వాళ్ళు ఉన్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. గురువు గారికి అందరికీ నమస్కారము. నా పేరు శ్రీధన్య. విఘ్నాలకు అధిపతి వినాయకుడు. మరి ఆ వినాయకుడు పెళ్ళికే 1000 విఘ్నాలు అని అంటారు. అది ఎలాగో వివరించమని మనవి. బ్రహ్మాండమమ్మ. వినాయకుడి పెళ్లి కొన్ని విఘ్నాలన్నీ నీ పెళ్లికి మాత్రం ఉండకుండా ఉండుగాక. అంతే కదా మరి. అంతే. విఘ్న దేవుడకట పెళ్లిలో సూత్రాల హరణమయ్యనకట అజురు చూడ కాన నాటి నుండి మానవలోకాన సామెతనగ ఇట్లే చక్కనయ్యే. అంటే దీనికి అర్థం చెబితే కానీ మీకు అర్థం కాదు. వినాయకుడు పెళ్లి జరుగుతోంది. ఆ సమయంలో మెళ్ళో మంగళసూత్రం కట్టడానికి 2 తాళిబొట్టు బిళ్ళలు పళ్ళెంలో పెట్టి బ్రహ్మగారు లక్ష్మీదేవి ద్వారా అందరి దగ్గరికి పంపారు. ఈ తాళిబొట్లు ఏం చేస్తారు? ఈ మంగళసూత్రాలు ముత్తైదువుల దగ్గరికి తీసుకెడతారు. ముత్తైదువుల దగ్గరికి. అప్పుడు ఆ ముత్తైదువులు తమ మంగళసూత్రానికి దీన్ని తగిలించి మళ్ళీ అందులో పెట్టేయాలి. ఆ తర్వాత తాళి కట్టాలి. ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళు సరస్వతి, లక్ష్మి, పార్వతి ఇలాంటి హేమాహేమీలు అందరూ తాళిబొట్టు తమ తాళికి తగిలించి అందులో పెట్టారు. తీరా విఘ్నేశ్వరుడి దగ్గరికి వచ్చేసరికి మంగళసూత్రాలు మాయమైపోయి కనపడలేదు. దాంతో కంగారు పడ్డారు. పోనీ అడుగుదామా అంటే ఇప్పుడు నెదర్లాండ్స్ వాళ్ళని మీరు ఏమన్నా తీసారా అని అడిగితే ఎంత బాగుంటుంది? ఏం అన్యాయం కదా అది. అలాగే అక్కడికి వచ్చిన వాళ్ళని అడగలేక బాధపడుతూ ఉంటే బ్రహ్మగారికి అనుమానం వచ్చి విఘ్నేశ్వరుడికి చూశాడు. విఘ్నేశ్వరుడు తల వంచుకుని నవ్వుతున్నాడు. ఇది విఘ్నేశ్వరుడి పని అర్థమైపోయింది. ఏం నాయనా ఈ మంగళసూత్రాలు నువ్వే మాయం చేసావా అంటే అవును అన్నాడు ఆయన. ఎందుకు మాయం చేసావంటే నా పెళ్లిలో ముందుగా పసుపు విఘ్నేశ్వరుని చేసి పూజ చేయలేదుగా అన్నాడు ఆయన. అదేమిటి నీ పెళ్ళికి కూడా నిన్ను పూజించాలా అంటే ఏ పెళ్ళికైనా ఆదౌ పూజ్యో గణాధిప, గణపతిని పూజించకపోతే అన్నీ విఘ్నములే. నా పూజ చేయలేదు కాబట్టి మంగళసూత్రాలు నేనే మాయం చేశాను అన్నట్ట.
అప్పుడు మళ్ళీ పసుపు విఘ్నేశ్వరుని చేసి పూజించగానే తాళిబొట్లు కనబడ్డాయి, పెళ్లి సుఖాంతం అయ్యింది. అప్పటి నుంచి విఘ్నేశ్వరుడి పెళ్లికి 1000 విఘ్నాలు అనే సామెత పుట్టింది. కాబోయే బామ్మగారు శుభం. ఇక పురాణవంశం వారు అందరికీ నమస్కారం. గురుగారు నమస్కారం. ఈరోజు నా ప్రశ్న శ్రీ ఆదిభట్ల నారాయణ దాస్ గారి తల్లి వినికి నుంచి ఒక వివరణ పైన. ఆ వివరణ వచ్చేసి ఇలా ఉంది: వేల్పురేని వెలది వేల్పుడు బొమ్మ, వేల్పురేని వెలది వేల్పురేని వెలది వేల్పుడు బొమ్మ, వేల్పుడు బొమ్మ, వేల్పురు బొమ్మ, వేల్పుడు వేల్పుడు బొమ్మ. అమ్మ బతికించారమ్మ బాబా. ముగతల మగలతో బొందించు జేజే. అది పద్యం ఎలా అవుతుంది? అది వివరణ. వివరణ కాదు. మీకు పురాణం అంటే ఏదో పాటలో ఇవ్వడం కాదమ్మా, ఒక ఘట్టం. చివరికి ఇది అవధానం అంటే ఇదేదో విచిత్రంగా తయారు చేయకండి. పురాణములో పోతన గారిది ఏదో భాగవతంలో ఒక ఘట్టము, లేకపోతే రామాయణంలో ఒక ఘట్టం, వాటిలో పద్యం తప్ప పాటలు వేలు వివరణగా ధర్మ సందేహాలు కాదు సుమా. అదే సరే, అయినప్పటికీ చెబుతున్నాను, ఇంతకీ ఈ ధర్మ సందేహాలు తీరిస్తే అప్పుడు పురాణం పోయినట్టే. అయినప్పటికీ మీకోసం ఈ ఒక్కసారికి మినహాయింపిస్తున్నాను. నెక్స్ట్ అయినా 2వ రౌండ్లో సక్రమంగా అడగండి సుమా. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతే అని మరొక్కసారి మహాగణాధిపతిని ప్రార్థించినటువంటి వాడినై, వేల్పురేడు అంటే ఇంద్రుడు, ఆయన భార్య శచీదేవి. ఆ శచీదేవి దగ్గర వేల్పుడు బొమ్మ అంటే ఎవరు అంటే జయంతుండి వేల్పుడు బొమ్మ అంటారు అచ్చతెనుగులో. ఆవిడెప్పుడు తన కుమారుడైనటువంటి జయంతుండి వెంట పెట్టుకుని ప్రేమతో వెడుతుంది. ప్రస్తుతానికి ఒక్క ధర్మ సందేహంతో వదిలేశారు పాపం. కానీ పురాణవంశం అంటే ఈసారి కొంచెం మన వాళ్ళకి ట్రైనింగ్ ఇద్దాం. ఫస్ట్ టైం కదా, తప్పేం లేదు. కానీ పురాణము అంటే రామాయణంలో ఫలానా సుందరకాండంలో ఈ ఘట్టం చెప్పండి, లేదా పోతన గారి భాగవతంలో ఈ ఘట్టం చెప్పండి, అందులో ఒక పద్యం చదవండి, అదనమాట. అర్థమైందా అండి? నిషిద్ధాక్షరికి కందము, పురాణమునకు అది పురాణం అంటే. దీన్ని పురాణం అనరు, ఊరికే ఏవో పాటల్లో ఉన్నటువంటి శబ్ద సందేహము అంటారు. అందరికీ క్షీరమాధుర్యములు అందుగాక. అక్కడికి మొదటి రౌండ్ పూర్తయింది. అవధానంలో మొదటి ఆవృత్తి ఫస్ట్ రౌండ్. నేను తాడి చెట్టు కింద కూర్చోలేదు కనుక ఇవి పాలే. ఇప్పుడు మళ్ళీ 2వ ఆవృత్తిలోకి వచ్చేద్దాం. కపిల మహర్షి ఆశ్రమము కావలిక ఆశడి విప్రవర్య అని మొదటి పాదం చెప్పాను కదా, అవునా? అది పురిటి కాన్పు నొప్పులను తండ్రిని కోడలు చూసి నవ్వేగా అని ఆయన ఇచ్చారే, దానికి అందులో కపిల మహర్షి ఆశ్రమము కావలిక ఆశడి విప్రవర్య. ఈ విపుల హిమాలయమునను వేడుక వచ్చినవాడు నాతియవు. ఈ విపుల హిమాలయమునకు వేడుక వచ్చినవాడు నాతియవు. ఇక్కడ 2వ పాదం. కపిల మహర్షి ఆశ్రమము కావలిక సెడి విప్రవర్య. ఈ విపుల హిమాలయమునకు వేడుక వచ్చినవాడు నాతియో. ఏమండి? గురువుగారు, మీ అనుజ్ఞ అయితే నేను ఒక పద్యం చెప్దామా? చెప్పండి. అవని ఆంధ్రుడనని అనరుచుచాట, అవని ఆంధ్రుడనని అనరుచుచాట, తెలుగు కీర్తిని నలుదిశ విస్తరించ. బ్రహ్మాండ. ధారణా చిత్రగుప్తాయని పిలువ, ధారణా చిత్రగుప్తాయని పిలువ, డచ్చుకి వచ్చిరట అవధానమునకు. డచ్చికి వచ్చిన వేళ అచ్చి వచ్చింది. ఇది నేనే స్వయంగా రాశాను. హిమాలయమునకు వేడుక. ఈ పద్యం నేనే స్వయంగా రాశాను. అది తెలుస్తుంది.
ఎందుకంటే అందులో అంత సంతోషమే కనబడుతుంది పద్యంలో. ఈ విపుల హిమాలయమునకు వేడుక వచ్చిన వాడు నా తీయవు పదం అయిపోయింది అక్కడ మీకు. ఇంకా దత్తపదిలోకి వచ్చేద్దామా? నవ్యములైన భావములనంతముగా వెదజల్లునట్టి అని మొదటి పాదం చెప్పాం. తర్వాత కావ్యము, సవ్యము, దివ్యము, అంతే కదా. కావ్యం లేదుగా, భవ్యం ఉంది. ఇక దివ్యం ఒకటి ఉంది, సవ్యం ఆఖరిది, అంతే కదా. నవ్యములైన భావముల అనంతముగా వెదజల్లునట్టి మున్ మున్ అక్కడికి పూర్తి చేసేయండి దాన్ని. మున్ భవ్య మునీంద్ర యోగియగు వ్యాసుడు రాసిన భారతము. భవ్య మునీంద్ర, ఆ భవ్య మునీంద్ర మధ్యలో భవ్యం ఉంది చూడండి. భవ్య మునీంద్ర మౌళియగు, భవ్య మునీంద్ర మౌళియగు వ్యాసుడు రాసిన భారతము. భవ్య మునీంద్రమౌళియగు వ్యాసుడు రాసిన భారతమ్మెగా దివ్యము. అది గురుగారు, కవి ప్రేమలో నవ్యములైన భావములనంతముగా భంగపడినప్పుడు నట్టి ఆ భవ్య మునీంద్రమౌళియగు రెండు వేళల్లో కూడా భారతమ్మెగా. కవి ప్రేమ విఫలమైనప్పుడు సఫలమైనప్పుడు కూడా కవిత్వము ధారగా వస్తుంది. అంటే నాకు ఆ యోగాలు లేవు, అందువల్ల సహజంగా ప్రేమ విఫలమైన పాటలు కూడా ఏడుస్తూ పాడతారు, సంతోషం వస్తే సంతోషంతో పాడతారు. అయితే కవి అనే శబ్దం మనకు ఇంకొక అర్థం ఉంది. కవి అంటే తెలుసుగా, శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడు అసలు పేరు కవి. ఆ తర్వాత రుద్రుడి యొక్క వీర్యం నుండి పుట్టడం వల్ల శుక్రుడు అయ్యాడు తప్ప అంతపూర్వం అసలు కవి. కన్ను పోయింది కనుక అప్పటి నుంచి ఏడుపు మొదలైంది ఆయనకి. ఒక కన్ను పోయిందిలేండి. దానము చేస్తున్నప్పుడు ఆపితే ఒక కన్ను పోతుంది, దానం చెయ్యకపోతే రెండో కన్ను పోతుంది అని మాత్రం కవి గారు బాగా చెప్పారు. మున్ భవ్య మునీంద్రమౌళియగు వ్యాసుడు రాసిన భారతమ్మెగా దివ్యం. ఏమండి, ఇప్పుడు ఇందులోకి వచ్చేద్దామా? భువి కళ్యాణము పచ్చతోరణము సంభోజ్యములెన్నేనిగాక విశాలమ్మగు కొండ మీద. అక్కడ వరకు చెప్పాం కాబట్టి సేవ కూడా వచ్చేసింది. విశాలమ్మగు కొండ మీద. మన లోకం మందు వైకుంఠమవు, మనలోకం మందు వైకుంఠమవు. భువిలో భువి కళ్యాణము పచ్చతోరణము సంభోజ్యములెన్నేనిగాక విశాలమ్మగు కొండ మీద మనలోకం మందు వైకుంఠమవు. మళ్ళీ మూడో అక్షరం కూడా లాయేగా, అంతే. మన లోకం మందు వైకుంఠము. గురుగారు, నవలావణ్య విశేషయుక్తమగు, నవలావణ్య విశేష యుక్తములు బోనాలెన్నియో. నవలావణ్య విశేషయుక్తములు బోనాలెన్నియో. బోనాలు అంటే భోజనము ప్రకృతి, బోనములు అంటే వికృతి. అందుకే బోనాల పండుగ అంటే భోజనాలని అర్థం. నవలావణ్య విశేషయుక్తముగు బోనాలెన్నియో. ఇక్కడే రెండు అర్థాలు. ఇక్కడ
కొత్త కొత్త పదార్థాలు, నవ పదార్థాలు. లావణ్యము అంటే మంచి అద్భుతమైన రుచి కలిగిన పదార్థాలు, మెరిసిపోయే రంగురంగుల పదార్థాలు అని ఒక అర్థం. లవణస్య భావ లావణ్యం అంటే ఉప్పేసిన పదార్థాలు కూడా, అంటే పులిహార దద్దోజనం వంటివి లావణ్యం అంటే. నవలావణ్య విశేషయుక్తములు బోనాలెన్నియో. అక్కడ కాపండి. ప్రస్తుతమైంది ఇప్పుడు. భోజన అనే వచ్చింది కాబట్టి భోజరాజు నాలా భోజన ప్రియుడు కాబట్టి ఆ పేరు పెట్టారా? అదే భోజరాజు గారు ఆయన భోజన ప్రియుడు కాదు, వచ్చిన వాళ్ళకి భోజనాలు బాగా పెడతాడు. అయితే తప్పకుండా వెళ్ళాలి నేను. ఎందుకని కాళిదాసు ఆయన దగ్గరకు వచ్చి ఏమన్నాడో తెలుసుగా మీకు? భోజనం దేహి రాజేంద్ర ఘృతసోప సమన్వితం మాహిషంచ శరచంద్ర చంద్రికా ధవళందది. ఇది కాళిదాసు గారు భోజరాజుని అడిగిన శ్లోకం. భోజనం పెట్టు మహారాజా. ఆ భోజనంలో ఏముండాలి? ఘృత, నెయ్యి బాగా ఉండాలి, కమ్మగా కాచిన తాజా నెయ్యి. అంతేగాని 2023లో నెయ్యి పట్టుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి పద్మాకర్ గారు వచ్చాక వేడి చేసి ఇవ్వడం కాదు, కంపు నెయ్యి. అంచేత తాజా నెయ్యి. సోప, పప్పు. పూర్వం పప్పు లేకుండా భోజనం పెట్టేవారు. సోపం వినా భోజనం అప్రశస్తం అని శాస్త్రం కనుక వీటితో ఉండాలి. దీంతో పాటు పెరుగు ఉండాలి. పెరుగు అంటే దిక్మాల డబ్బా పెరుగులు కొనుక్కొచ్చి పెట్టడం కాదు, మా 5-6 డబ్బా పెరుగులు, కంపు పెరుగు. అలా కాకుండా పాలు కమ్మగా కాచి, అది కూడా మాహిషంచ గేదె పాలుట. గేదె పాలు రుచి ఎక్కువగా ఉంటాయి. అందుకని గేదె పాలు బాగా మరగబెట్టి కాచి చల్లారాక కొంచెం గోరువెచ్చగా ఉండగా తోడు పెట్టి అలా మేగడను ఉండేది లోగడ. ఆ మేగడతో కూడిన పెరుగుతో భోజనం పెట్టు అన్నాడే. మాహిషంచ శరచంద్ర చంద్రికా ధవళం. పైగా పెరుగు తెల్లగా ఉండాలి. అది కూడా శరత్కాలంలో, ఆశ్వీజ మాసంలో, కార్తీక మాసంలో చంద్రుడి వెన్నెల ఎంత తెల్లగా ఉంటుందో అటువంటి ధవళ వర్ణంలో ఉన్న పెరుగుతో పాటు భోజనం పెట్టండి అని భోజరాజుని కాళిదాసు గారు అడిగారు. భోజుడు మంచివాడు, అలా పెట్టాడు. అదనమాట. ఏమండి అయిపోయిందా? నవలావణ్య విశేషయుక్తములు బోనాలెన్నియో. అక్కడ కాపండి. ఇప్పుడు వర్ణంలోకి వచ్చేద్దామా? శ్రీ సింధుజా సతీ చిత్తాబ్జ మదభృంగ ఘనపాదజాత సంఘటిత గంగ కరతలాంత స్థిత సురుచిర శ్రీశార్ంగ కౌమోదకీయుక్త కరశుభాంగ శ్రీ వెంకటేశ్వర చిత్తంబు పొంగదే. శ్రీ వెంకటేశ్వర చిత్తంబు పొందదే. జోదమాడెడు నీదు శోభ చూడ. శ్రీ వెంకటేశ్వర చిత్తంబు పొంగదే జోదమాడెడు నీదు శోభ చూడ. అసలు ఈ ప్రపంచమే ఒక పెద్ద జోదం, ఇదే పెద్ద గ్యాంబ్లింగ్. ఇందులో ఆయన జోదం ఇంకా బాగుంటుంది, అదో పాచిక. జోదమాడెడు నీదు శోభ చూడ, అందుకే కళ్యాణి రాగంలో పాడాం. హృదయంబునందున పదలును సంతోష కంధులు వేవేలు సంధులగుతూ. హృదయంబునందున పదలును సంతోష కంధులు వేవేలు సంధులగుతూ. ఏమన్నా అర్థమైందా? అదే గొడవ. హృదయంలో బాగా ఉప్పొంగుతున్నాయిట. హృదయంబునందున పొదలు అంటే ఉప్పొంగు. ఏమిటి? సంతోష కంధులు. కంధి అంటే సముద్రం. సంతోష సముద్రాలు హృదయంలో ఉప్పొంగిపోతున్నాయి. అవి ఒకటా రెండా? వేవేల సంధులగుతు. వేల వేల సంతోష సముద్రాలు స్వామిని చూడగానే హృదయంలో ఉప్పొంగాయి అన్నారు. సముద్రాలు చాలా ఉన్నాయండోయ్. క్షీర సముద్రం, అమృత సముద్రం, దధి సముద్రం, ఇక్షు సముద్రం, లవణ సముద్రం. మనకి లవణ సముద్రం మిగిలింది, నార్త్ సీ. పాలు, పెరుగు,
చెరుకు ఇవన్నీ వాళ్ళు లాగేశారు, ఉప్పు మనకి గెంటారు. ఏమండి? హృదయంబునందున పొదలును సంతోష కంధులు వేవేల సంధులగుతూ, అక్కడికి 4 పాదాలు అయ్యాక ఎత్తుగీతోటి మిగిలింది. నిషిద్ధంలోకి వెళ్ళిపోదామా? శ్రీ గాడ్పు పట్టి మాకై. మీరు చూస్తున్నారుగా, ఎక్కడ రాసుకుంటున్నావా? చెప్పింది మళ్ళీ ఏం చేస్తున్నాం? గుర్తు పెట్టుకోవటమే అవధానం అంటే. ఇంతకీ నా పేరేంటమ్మా? శ్రీ గాడ్పు పట్టి మాకై. రెండో పదం గురుగారు మెలికస. మెలికసాగ. రా ప్రాసన అదే కనుక గా, రాగా. దీర్ఘం. మరి రాగా. శ్రీ గాడ్పు పట్టి మాకై రాగా. లా నిషిద్ధం. రా మా నిషిద్ధం. నే రా నిషిద్ధం. వ చా నిషిద్ధం. రి యా నిషిద్ధం. ష్ఠ వరిష్ఠ. రాగా రానే వరిష్ఠ. స్వేచ్ఛ. ఎత్తిన అదే కదా, ఎత్తిన అదే. స్వేచ్ఛ ఏం లేదు. అదే అదే. రా రాగా రానే వరిష్ఠ రా. రా. ఏమిటి ఇంకా అవలా? అదే అదే ఇంకా అవ్వలేదు. నిషిద్ధాక్షరి పాప ఆవిడ ఇంకా అప్రస్తుతానికి నిషిద్ధం అవ్వాలిగా మరి ఈ పాదం. కా కా నిషిద్ధం. జ వరిష్ఠరాజ. ద ద నిషిద్ధం. య యకార కర్మలు. య రాజ యా. యకార కర్మలు. య రాగా రాణి వరిష్ఠ రాజా యా. య యకార కర్మలు. య చెప్పండి. ఆలోచిస్తున్నాను. ఆలోచించండి బాగా. ఆలోచించుడి. మా సు మెలికసానా అండి. సీతలో సు అనమాట. దంత్యం. రాజాయసు. పా రా రాగా రానే వరిష్ఠ రాజా యసురా. అసురుడు అంటే రాక్షసుడు. అది ఎడాగమం అవుతుంది కాబట్టి యసురా. నువ్వు అవడానికి గొప్ప రాజువే, కానీ అసురుడివి. రావణుడు. మరి ఇంకా దాన్ని మళ్ళీ చెప్పాలా? శ్రీ గాడ్పు పట్టి మాకై రాగా రానే వరిష్ఠ రాజా యసురా.
నా 2 పాదాలు అయిపోయి అయిపోయింది. మూడో పదం తర్వాత చేద్దాం. అలాగే. శ్రీగాడ్పు పట్టి మాయకైరాగా రానే వరిష్ఠ రాజా యసురా. ఇప్పుడు ఆసువారు చక్కగా ఉందనని నామం పెట్టు కాలేజీకి అంటే ఇదే. అందుకే ముచ్చటగా ఉన్నాడు వాడు. అమ్మా నమస్కారం గురుగారు. సభకు నమస్కారం. నా పేరు శ్రీరుద్రాంశ్. నేను ఇవాళ ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. కౌరవులు పాండవులు కురుక్షేత్ర యుద్ధం కాకుండా ఫుట్బాల్ ఆడితే ఎలా ఉంటుంది వివరించండి. కౌరవులును పాండవులును ధారిణిలో ఫుట్టుబాలు తరచుగా నాడం బేరములేలా మనలో వీరుడు విజయమ్మునందు భీముడు కాడే. ఇంకెందుకు భీముడు ఒకటి చాలు. ఫుట్బాల్ అలా తినంటే అసలు బాలే కనపడదు. ఇక భీముడిని వాళ్ళమ్మ ఉగాది పచ్చడికి వేపపోతు తెమ్మదిట. వేపపోతు తేవడం ఎందుకని చెట్టు పీక్కొచ్చి పెట్టేట. ఇంకా అది నాయన నువ్వు అర్జునుడిలో ఉన్నావు. భీముడు పురాణం వచ్చిన వారు మరి ఇక్కడ ఉన్నారు. పురాణం ఒకటి ఇందాక ఓన్లీ వివరణ ఇచ్చానండి. యాక్చువల్లీ ప్రశ్న వివరణ నేను ఇచ్చాను. వివరణ అడిగారు మీరు. లేదు, ప్రశ్న వచ్చేసి ఆయన లలిత సహస్రనామంలో ఒక నామం మీదుగా రాశారు. లలితా సహస్రనామం తెలుగులోకి రాశారు ఆయన. చక్కగా అద్భుతంగా అచ్చ తెలుగులో రాశారు. ఆ నామం పేరేమిటి? దాని ఆరాధిత పురాణం గురించి అది అందులో ఉంది కదా. శచీదేవి చేత పులోమజార్చిత. పులోమజ అంటే శచీదేవి. పులోముడు అని పూర్వం ఒక ఆవిడ ఉండేది, పులోమ. ఆవిడ భృగు మహర్షి యొక్క భార్య. భృగు మహర్షి భార్యలో ఒక భార్య పేరు పులోమ. ఆ పులోమకి పుట్టింది కాబట్టి పులోమజ అనగా శచీదేవి. ఆమె చేత అర్చింపబడేది. ఇప్పుడు నేను దానికి కూడా అర్థం చెప్పాను అన్నమాట. ఇంద్రుడి భార్య శచీదేవి తన భర్త బ్రహ్మహత్యా పాపం వృత్రాసుర హత్య పాపం వల్ల నిషాద పర్వతం మీద దాక్కుంటే మళ్ళీ తిరిగి ఇంద్రుడికి రాజ్యం ఇప్పించడానికి నల చక్రవర్తి తండ్రి నహుష చక్రవర్తిని భ్రష్టుని చేయడానికి అమ్మవారిని ఉపాసించినట్టుగా దేవీ భాగవతంలో ఉంటుంది. కాబట్టి పులోమజార్చిత. ఇప్పుడు మళ్ళీ వెనక్కొద్దాం. అయితే అవధాని గారు, ఈ మూడవ ఆవృత్తితో అవధానం అయిపోతుంది సుమా. రాయల దర్బారులో నరసకవి అనేటువంటి ఒక చిత్రలేఖకుడు సవాలు చేసినప్పుడు తెనాలి రామకృష్ణుడు బుర్వట పాబాతలపై అనేటువంటి పద్యం చెప్పినారు కదా. మరి గురువు గారైతే ఏ విధంగా చెప్తారో విందామని. అదేముంది చెప్పాడుగా. అక్కడ పురువ్వట అనగానే వెంటనే అక్కడ ఒక బొమ్మ పెట్టడం, నోట్లోంచి పురువు అని ఒక సౌండ్ వచ్చేలాగా ఆ తుంపర పెట్టి ఆ తర్వాత వట రాసేస్తారు. అదే చిత్రం కదా ఆయన రాయడం. నిజానికి ఏదో తమాషా పద్యం. పురువ్వట బాబా అంటే నీకు తండ్రే లేడు. బాబా అంటే తండ్రి. తండ్రి లేనివాడివి, నీ అంతటి నువ్వు పుట్టినవాడివి. తలపై పువ్వట జాబిల్లి. శివుడి నెత్తి మీద పువ్వుగా ఎవరుంటారు? చంద్రుడు ఉంటాడు, చంద్రరేఖ. చంద్రుడే పువ్వు. వల్వ బూచట. బూచి అంటే ఏమీ లేదని ఒక అర్థం, చర్మం అని ఒక అర్థం. నీకు వస్త్రం లేదు, దిగంబరుడివి, లేదా చర్మాలు కట్టుకుంటావు. చేదే బొవ్వట. చేదు అంటే విషం. ఆయనకు ఆహారం ఏంటి? విషం కంఠంలో పెట్టుకున్నాడు కనుక చేదే బొవ్వట. తర్వాత తలపగా లుల్లులు కవ్వట. అవ్వ అంటే తల్లి. అబ్బే మీకు అమ్మ ఇష్ లేదు అంటే తల్లి లేకుండా పుట్టిన అభవుడివి. అరయంగ నట్టి హరుణకు చేయ. ఎంత బాగా చెప్పాడండి ఆ రోజుల్లో పద్యాలు. భలే అద్భుతమైన పద్యాలు. ఆ రోజుల్లో కవిత్వం అంత బాగుండేది. గురుగారు, సమస్య మీరే ఇవ్వాల్సి వస్తే ఎలా ఇస్తారు? ఇదే సమస్య నేను ఇవ్వాల్సి వస్తేనా? నేను ఇస్తే ఉందిలేండి, అప్పుడు చూసుకుందాం. ఆయన రావాలిగా. నరసకవి రావద్దు. నరసకవి పరుసు పుచ్చుకొచ్చినప్పుడు చూసుకుందాం. నసకవిలాగా నేనున్నాను. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వద్దామా. కపిల మహర్షి ఆశ్రమము కావలి కాశడి విప్రవర్య.
ఆ విపుల హిమాలయమునకు వేడుక వచ్చిన వాడు నాతియౌ. ఆ విపుల హిమాలయమునకు వేడుక వచ్చిన వాడు నాతియౌ. శపథము తప్పి సూర్యకుల జాతుడు శపథము తప్పి సూర్య కులజాత సుదర్శన రాజు. శపథము తప్పి సూర్య కులజాత సుదర్శన రాజు నాతి రూపు బొంద. దా కింద తీసుకురండి. నాతి రూపు బొంద అదనాడ దపురుటి కాన్పు నొప్పులను తండ్రిని కోడలు చూచినవ్వేగా. మీ పాదం మీదే గనక. పూర్వం సుదర్శనుడని ఒక రాజుగారు ఉన్నారు. ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు. ఆయన హిమాలయ పర్వతాల్లో అంబికావనానికి వేటకెళ్ళాడు. అంబికావనంలో ఎవరైనా మగవాళ్ళు అడుగు పెడితే స్త్రీలు అయిపోతారు అని పార్వతి చెప్పించింది. ఇది దేవీ భాగవతంలో ఉంటుంది. దేవీ భాగవతంలో తృతీయ స్కంధంలో కథ. ఈ సుదర్శన రాజు గారు తన కులగురువైన వశిష్ఠుడికి చెప్పకుండా వెళ్ళాడు. ఎందుకంటే ఆ సమయంలో కపిల మహర్షి ఆశ్రమానికి ఆయన రక్షణగా ఉన్నట్ట. హిమాలయ పర్వతంలోకి తీరా వెళ్ళగానే ఆడదైపోయాడు. ఆడదైపోతే ఆయన తను మర్చిపోయాడు. అప్పుడు ఆ సుదర్శనుడికి ఇలా అని పేరు పెట్టారు. ఈ ఇలా స్త్రీ రూపంలో తిరుగుతుంటే బుధుడు, ఎవరు చంద్రుడి కొడుకు బుధగ్రహం ఉన్నాడే, ఆయన వచ్చి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇద్దరికీ పుట్టినటువంటి కుమారుడే పురూరవ చక్రవర్తి. ఆ పురూరవుడి కొడుకు నహుషుడు, నహుషుడి కొడుకు యయాతి, యయాతి కొడుకులే యదువు మొదలైన వాడు యదు వంశం, ఇటు కౌరవ వంశం, ఇవన్నీ వచ్చాయన్నమాట. ఇప్పుడు ఏమైపోయింది? స్త్రీ రూపంలో ఉన్న ఈయన కాసేపు స్త్రీ రూపంలో ఉన్నాడు కానీ పురుషుడే. ఈయన పురిటి నొప్పులు పొందితే అటు తండ్రికి బాధ కలిగింది. అది చూచి కోడలు ఏం చేసింది? పొక్కు నవ్వింది. అంటే పురూరవుడి యొక్క భార్య పకపక నవ్వింది. చూసారా? ఆ రకంగా పురాణ గాథలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కర్మగాలి అయినా మళ్ళీ వశిష్ఠుడిని బతిమాలితే వశిష్ఠుడు ఏం చేశాడు? శివుడి కోసం తపస్సు చేశాడు. శివుడు పార్వతి ఇచ్చిన శాపం మార్చడానికి కుదరదు. అందువల్ల 6 నెలల పాటు ఆడదిగా ఉంటాడు, 6 నెలల పాటు మగాడిగా ఉంటాడు. మగాడిగా ఉన్నప్పుడేమో సింహాసనం మీద కూర్చునేవాడు, మిగతా 6 నెలలు అంతఃపురంలో కూర్చునేవాడు. పూర్వం అంతఃపురంలో ఉండేవారు, బయటకు వచ్చేవారు కాదు. ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయలేదు ఆ రోజుల్లో. దాంతో ప్రజలు నవ్వారు. దాంతో విరక్తి చెంది ఆయన తపస్సుకి వెళ్ళిపోయాడు. ఈ అదృష్టం అంతమందికి కడుగుతుందండి. ఆయనే తల్లిగా మారి పిల్లల్ని కన్నాడు, ఆయనే తండ్రిగా మారి పెంచాడు, ఆయనే కోడలికి పురిటి నొప్పులు రాకుండా చెయ్యగలిగాడు. ఇలా ఇన్ని పనులు చేసిన ఆ సుదర్శన చక్రవర్తి అప్పుడప్పుడైనా మన అమస్టర్డాములో ఉన్న వాళ్ళని, ఐందోవన్లో ఉన్న వాళ్ళని ఆవహించుగాక. శుభం పోయాదు. కపిల మహర్షి ఆశ్రమము కావలిగా చెడి విప్రవర్య ఆ విపుల హిమాలయమునకు వేడుక తోడుత వచ్చిన వాడు నాతియౌ. ఇప్పుడు అర్థమైందా మీకు? గురువు గారు, శివ పూజకు చెంపకం పనికిరాదు. మరి శివస్తుతి చెంపకమాలలో చేస్తే శివుడు హర్షిస్తాడంటారా? పద్యాల్లో సంతోషపడతాడండి. ఇప్పుడు నేను చేత్తో ఏం పుచ్చుకోకూడదన్నాను తప్ప ఈ బ్యాంకులో వేయించుకోకూడదని శపథం పట్టలేదుగా. ఒక్కొక్కప్పుడు ఏంటంటే చేత్తో ఏం పుచ్చుకో ఉంటాం అంటే పక్కన పెట్టమని అక్కడ అర్థం. అదనమాట. అర్థమైందా? శపథము తప్పి సూర్యకుల జాత సుదర్శన రాజు మున్ను సుదర్శన రాజు నాతి రూపు బొంద అని ఆ విధంగా ఏమండి. శపథము తప్పి సూర్యకుల రాజు సూర్యకుల జాత సుదర్శన రాజు నాతి రూపు బొంద పురిటి నొప్పులను పురిటి కాన్పు నొప్పులను తండ్రిని కోడలు చూచి నవ్వేగా, తండ్రిని కోడలు చూచి నవ్వేగా అని ఈ విధంగా సమస్యాపూర్ణం అయిపోయింది. ఇంకా దత్తపదిలోకి వెడదామా?
నవ్యములైన భావములనంతముగా వెదజల్లు మున్ భవ్యమునీంద్రమౌళియగు వ్యాసుడు వ్రాసిన భారతం మెగా దివ్యము. అక్కడ వరకు చెప్పాం అవునా? భారతం మెగా దివ్యం. దానిలో సకల తీర్థములున్ దివ్యము. దానిలో సకల తీర్థములున్ నదులున్ నదంబులున్ ఏమండి? దానిలో సకల తీర్థములున్ నదులున్ నదంబులున్ సవ్యములైన భావశరజాలముగా కనిపించు నమ్ముమా. సవ్యములైన భావశరజాలముగా కనిపించు నమ్ముమా. దానిలో సకల తీర్థములున్ నదులున్ నదంబులున్ సవ్యములైన భావశరజాలముగా కనిపించు నమ్ముమా. సవ్యములైన భావశరజాలముగా కనిపించు నమ్మ. అందులో ఎన్ని నదులు నదాలు తీర్థాలు ఇవే భావాల రూపంలో, భాషా రూపంలో, పాత్రల రూపంలో కనపడతాయి. సవ్యములైన భావశరజాలముగా కనిపించు నమ్ముమా. సంగీతత్వాసరాలు ఉంది. షణ్ముఖ ప్రియ రాగమేనా ఇది? ఈ రాగాల్లో కొంచెం హై పిచ్చిలో పాడడానికి మనకు వచ్చే గొప్ప రాగం, భావోద్వేగం వచ్చినప్పుడు ఈ షణ్ముఖ ప్రియ పాడతారనమాట. దేవి శ్రీదేవి అని సంతానం సినిమాలో ఘంటసాల వారు పాడింది ఇదే. అయిపోయిందా? నవ్యములైన భావములు అనంతముగా వెదజల్లు మున్భవ్యమునీంద్రమౌళియగు వ్యాసుడు రాసిన భారతం మెగా దివ్యము. దానిలో సకల తీర్థములున్ నదులున్ నదంబులున్ సవ్యములైన భావ శరజాలముగా కనిపించు నమ్ముమా. ఇక ఇప్పుడు న్యస్తంలోకి వచ్చేద్దామా? భువి కళ్యాణము పచ్చతోరణము సంభోజ్యములెన్నేనిగాక విశాలమ్మగు కొండ మీద మనలోకం మందు వైకుంఠము. నవలావణ్య విశేషయుక్తములు బాణాలెన్నియో. అక్కడ వరకు చెప్పాం. నవలావణ్య విశేషయుక్తములు బాణాలెన్నియో. ఇంకా ఆఖరి దాంట్లో ఏం చెప్పాలి? షి. అది ఎన్నో అక్షరం? 4. ఈ పేరేంటన్నారు? గురుగారు బోనాలెన్నియో ఇంద్రజ. బోనాలెన్నియో ఇంద్రజ. పెరటి చెట్టు, మన పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదంటారు. అలాగని పక్కింటి వాడి పెరటి చెట్టు తెంపుదామంటే దొంగ అని తరిమి కొడుతున్నారు. ఏం చేద్దామంటారు మరి? దానికి ఒక పని చేద్దామండి. నాకు 1 ఎకరం రాసిచ్చేయండి, అందులో చెట్లు నాటుతాను. మీకు అందులో ఏదైనా కోసుకుపోయేందుకు అనుమతిస్తాను. 1 ఎకరం ఇచ్చాక ఆ మాత్రం వల్లేమేంటి? అదనమాట. ఎంతో సుఖం అది. ఎంత లాభం అప్పుడు? ఇక్కడొద్దు, హైదరాబాద్లో ఉప్పల్లో మా పీఠం పక్కన. ఇప్పుడు ఇప్పుడే ఒక 5 కోట్ల ప్రాజెక్ట్ ఇప్పుడు కట్టాలి నేను. ఆ పక్కన మీరు ఇచ్చేసారు అనుకోండి హాయిగాను. మీరు ఎప్పుడు వచ్చినా అందులోంచి కనీసం 1 కాకైనా, 1 తోటకూర కాటైనా పట్టుకుపోనిస్తాను. మీరు అడిగితే కాదంటమ్మా గురుగారు. తీసుకోండి. ఇంద్రజ. ఇంద్రుడి కొడుకు ఎవరు? అమ్మ. బ్రహ్మాండం. చాలా సంతోషం అమ్మాయి. నవలావణ్య విశేషయుక్తములు బాణాలెన్నియో ఇంద్రజ.
కవి కుక్షిన్ వ్యసనింపు. కవి కుక్షిన్, క్షి వచ్చిందా? కవి కుక్షిన్ వ్యసనింపు రుచ్యములు. కవి కుక్షిన్ వ్యసనింపు ఏమన్నా రుచ్యములు. కవి కుక్షిన్ వ్యసనింపు రుచ్యములు. భక్ష్యశ్రేణి కన్పట్టెడిల్. కవి కుక్షిన్ వ్యసనింపు రుచ్యములు భక్ష్యశ్రేణి కన్పట్టుగా. భక్ష్యములు అంటే తినదగినవి అన్నమాట. సాధారణంగా ఈ పులిహార, దధ్యోదనం ఇటువంటి వాటన్నిటిని భక్ష్యములు అంటారు. ఇంకా చోష్యాలంటే పప్పులు, సాంబార్లు మొదలైనవి. లేహ్యములు అంటే పచ్చళ్ళు అనమాట, నాకుకోవడానికి పనికొచ్చే వాటిని లేహ్యాలు అంటారు. కవి కుక్షిన్ వ్యసనింపు రుచ్యములు భక్ష్యశ్రేణి కన్పట్టుగా. ఏమండి? భువి కళ్యాణము పచ్చతోరణము సంభోజ్యములెన్నే అని. సంభోజ్యములెన్నే అని కాక తర్వాత విశాలమ్మగు కొండ మీద అన్నాం. ఎన్నేనిగాక విశాలమ్మగు కొండ మీద మన లోకం మందు వైకుంఠమవు, మన లోకం మందు వైకుంఠమవు. ఆ తర్వాత ఏమో నవలావణ్య విశేషయుక్తములు బోనాలెన్నియో, బోనాలెన్నియో ఇంద్రజ. నవలావణ్య విశేషయుక్తములు బోనాలెన్నియో ఇంద్రజ. కవి కుక్షిన్ వ్యసనింపు రుచ్యములు భక్ష్యశ్రేణి కన్పట్టెడిన్. ఇప్పుడు వర్ణంలోకి వచ్చేద్దామా? శ్రీ సింధుజా సతీ చిత్తాబ్జ మదభృంగ ఘనపాదజాత సంఘటిత గంగ కరతలాంతస్తుత సురిచిర శ్రీశారంగ కౌమోదకీయుక్త కరశుభాంగ శ్రీ వెంకటేశ్వర. అంతేనా? చిత్తాన చిత్తమ్ము ఏమన్నా చిత్తంబు పొంగదే. శ్రీ వెంకటేశ్వర చిత్తంబు పొంగదే. కంధులు వేవేల సంధులగుచు, కంధులు వేవేల సంధులగుచు. అయిపోయింది. ఒకసారి మళ్ళీ అప్పచెప్తున్నాను అంటున్నాను. కంధులు వేవేల సంధులగుచు. ఈ కందులు కిందకి తీసుకొచ్చా 4వ పాదం. శ్రీ వెంకటేశ్వర చిత్తంబు పొంగెదుడు జోదంబులాడు, జోదమ్ము జోదమాడెడు నీదు శోభ చూడ, జోదమాడెడు నీదు శోభ చూడ, జోదమాడెడు నీదు శోభ చూడ. హృదయంబు పొంగెడి హృదయమ్మునందున పొదలెడి సంతోష కంధులు వేవేల సంధులగుచు. చాలా ఒక్క వస్తుంది ఏంటండి ఇంతకాలాన్ని నాకుకోవడానికి కదా. ఇంత తీవ్రమైన ఒక్క ఇదే మొదటిసారి చూడటం. హృదయమ్మునందన పొదలిడి సంతోష కంధులు వేవేల సంధులగుచు. అనుచు పల్కినాడు హాతిరాంబావాజీ, అనుచు పల్కినాడు హాతిరాంబావాజీ. అనుచు పల్కినాడు హాథీరాం బాబాజీ. హాథీ అంటే ఏనుగండి హిందీలో. ఆయన హిందీవాడు కదా, ఉత్తర భారతం నుంచి వచ్చాడు కనుక ఏనుగు రూపంలో వచ్చి చెరుకు తినటం వల్ల అప్పటి నుంచి ఆ బాబాజీని హాథీరాం బాబాజీ అన్నారు. అంతకంటే లేదు. అనుచు పల్కినాడు హాథీరాం బాబాజీ సప్తగిరుల
వైష్ణవాప్తుడగుచు, సప్తగిరుల వైష్ణవాప్తుడగుచు, సప్తగిరుల వైష్ణవాప్తుడగుచు. హరిని కొల్చువాడు హరిలోకమేగును వినుతశీల సద్మ వినుర పద్మ. హరిని కొల్చువాడు హరిలోకమేగును వినుతశీల సద్మ వినుర పద్మ. ఏమండి? అనుసు పల్కినాడు హాథిరాంబాబాయి సప్తగిరుల వైష్ణవాప్తుడగుచు హరిని కొల్చువాడు హరిలోకమేగును వినుతశీల సద్మ వినుర పద్మ. నాకు నేనే చెప్పుకుంటే గొడవ ఉండదు. అమ్మా ఇప్పుడు ఆఖరికి వచ్చేద్దామా 3వ పదంలోకి. శ్రీగాడ్పు పట్టి మాకైరాగారానే వరిష్ఠ రాజా యసురా. బా ఓ ప్రాసనాదే కనుక గా పోగా. వా నిషిద్ధం. దే పోగదే. హా హాయ య యకారకార్ వలయ. సా వా యవా. నా చి చకారికార్ వల్చి. పోగదే యవాచి. తా ని కి కి కకారికార్ వల్చి. పోగదే యవాచికి. రా ని పోగదే యవాచికిని. డా నా పోగదే యవాచికిని నా. ఇది 3వ పాదం. 4వ పాదం నిషేధం చేస్తామంటే చెయ్యండి, మీ ఇష్టం. ఇదే ఆఖరి రౌండ్ కనుక చేయమంటారా? మీ ఇష్టం, నాకేమిటి. పోగదే యవాచికిని నా. బా సో సకారో కర్మల సో. పోగదే అవాచికిని నా. సో ఎలాగో నాదే ప్రాస నాదే కదా. గన్ సోగన్ అన్నమాట. ప్రాస కదా, అందువల్ల నాదే సోగన్. సోగన్. వా గ సోగంగా. నా నా డు వా మూ డా రా కింద ఖ. సోగం గడు మూర్ఖ. వా సే త వ
నాదే ఎత్తి కదా. సోగంగడు మూర్ఖ సేవ చూ డ పుల్ పుల్ చ మకారకారముల మే న సన్ అయిపోయింది. మేచం సోగంగడు మూర్ఖ సేవ చూపుల్ మెచ్చన్. ఒరే నా సేవ అంటే ఏమిటో నీ చూపులు మెచ్చుకునేలాగా, ప్రపంచం మెచ్చుకునేలాగా చూడరా అని రావణాసుడితో తన సేవా తత్పరత్వాన్ని ఆంజనేయులు వారు స్వయంగా చెప్పారు. శ్రీ గాడ్పు పట్టిన్ అనమాట అక్కడ ధృతం. మాకై సాక్షాత్తు లక్ష్మీదేవికై రాగా రానే వరిష్ఠ రాజా యసురా. బాగుందా ఇప్పుడు? బాగుంది. 4 పదాలు అయిపోయా? అయిపోయింది. అయిపోయింది అక్కడికి. బాగుంది. గురువుగారు, ఇక్కడ ఎంతమందికి ఉప్మా ఇష్టమో తెలియదు కానీ కవికి ఉపమా అంటే చాలా ప్రీతి. అవును. అది లేకపోతే ప్రియురాలిని పొగడలేడు కదా. అవును. అబ్బో అబ్బా, ఆయన కేవలం ఏదో సంతోష చరణ్ గారు వ్రతాలు చేయిస్తున్నారు అనుకున్నాం కానీ శ్రీదేవి భూదేవి వ్రతాలు చేయిస్తున్నారని ఇప్పుడు తెలిసింది నాకు. అంటే ఆయన్నే చూశారమ్మా కొలుస్తున్నాను కదా. ఎంత అమాయకురాలండి ఆవిడే, నోట్లో వెరడితో కొరకలేని ఆవిడే. ఉపమా కాళిదాసస్య అని. అసలు కాళిదాసు గారికి ఉపమా అలంకారాలు అంటే ఎన్ని ఇష్టం. అనుక్షణం ఉపమా అలంకారాలు. ఉపమా అంటే పోల్చటం. చాలా బాగుంది. అదే గురువు గారికి, ప్రేక్షకులకు మరియు సభాసదులకు నా నమస్కారములు. నా పేరు శ్రీశ్రేష్ఠ. గురువు గారు, నాకు అన్నంలో రసం కలుపుకొని తినడం ఇష్టం. మా నాన్నగారికి రసగుల్లాలు తినడం ఇష్టం. రసం మరియు రసగుల్లా రెండు ఒకేసారి ఎలా తినాలో వివరిస్తారా? ధన్యవాదములు. అన్నమందు రసము ఆపైన రసగుల్ల ఒకటి వెంట ఒకటి ఉంచవలయు నోటి యందు రెండు నోరార మృంగిన కడుపు నిండునమ్మ కలికి నీకు. అన్ని రెండు ఒకసారి ఎలా తింటా? వాడవాడ సామె చెప్పినట్టు ఎన్నో పిండి వంటలు ఉండాలి కానీ వదిలేస్తామా? ఇంత డబ్బిస్తే ఏం చేసుకుంటారన్నట్టు వాడెవడో. అసలు ఇస్తే కదా తరాసంగా చూద్దాం. ఇక్కడ చారు లేదు, ప్రస్తుతానికి రసగుల్లా లేకుండా అయిపోయింది. రసం ప్రస్తావన వచ్చింది కాబట్టి గురువు గారు, అది మీకు ఏ రసం ఇష్టమో తెలుసుకుందామని. నాకు ఏ రసం అంటారా? సారసం అంటే బాగా ఇష్టం. నాకు హాస్యరసం అంటే ఇష్టం. ఎందుకంటే సారసం అంటే తెలుసు కదా మీకు. 2 అర్థాలు. ఒకటి బెగ్గురు పక్షి అని ఒక అర్థం. సారసం అంటే రసములో ఉన్న సారముతో కూడినది. అన్ని రసాలు ఇష్టమే నాకు. మొత్తం నవరసాలు ఇష్టం. అదైపోయింది. అది ఆ 3వ దానికి నేను ఇందాక అర్థం చెప్పలేదు. అందుకని ఆవిడకి పోగదే యవాచికిని. అవునా? అవాచి అంటే తెలుసుగా మీకు? దక్షిణం దిక్కు. చస్తే ఎక్కడికి పోతాడు పాపాత్ముడు? నరకానికి పోతాడు. అవాచికి పోతావు సుమా. అవాచికిని చూ అన్నానా? నా సోగం. అది నాయన ఆంజనేయుడు ఒక్క గుద్దు గుద్దాడు అనుకో వీపు మీద, వెంటనే నువ్వు దక్షిణ దిక్కుకు పోతావు సుమా అన్నాడు అనమాట. అర్థం చెప్పకుండా ఎంతవరకు పద్యం లేం కనుక ఈ పద్యానికి కూడా అందుకని అవాచి దగ్గర. అవాచి ఎడాగమం కాబట్టి అక్కడ అది పోగది యవాచికిని నా సోగం గడుము వర్ఖ సేవ
చూడ్కుల్ మెచ్చన్, చూపుల్ మెచ్చన్, చూపుల్ మెచ్చన్. అదనమాట. దేవతలంతా కూడా చూపులతో నా సేవను మెచ్చగా, నువ్వు గనక సీతాదేవిని ఇవ్వకపోతే నిన్ను నరకానికి పంపేస్తాను అని ఆంజనేయుడు అనమాట. బాగుందా? పోగది యవాచికిని నా సోగన్ గడుమూర్ఖ సేవ చూపుల్ మెచ్చన్. అక్కడికి మొత్తం అన్నీ పూర్తి. ఇంకొక పురాణం వస్తే కూడా ఒకటి అడిగేస్తే అక్కడికి అవధానం పూర్తి చేసుకుందా. మళ్ళీ పొద్దున్నే ప్రయాణం కాబట్టి అమ్మా ఏదైనా మీ ఇష్టం తోచిన ఏ కథైనా అడగచ్చును. ఆ జో కుచ్ భీ చాహేంగి పూచ్ సక్తి హై అంటే అంత లేట్ చేస్తున్నారు కనుక అలా అడిగాను. మీకు తోచింది అడగండి. ఈ లోపుగా గురువు గారు ఇంకొక పద్యం. సరే, అయితే మొత్తం మీద నేను ముందు పద్యాలు ఒకసారి అప్పచెప్పేసి ధారణ అయిపోయాక అప్పుడు మీ ఇష్టం, మీరు ఏదైనా అడుగుదురు. కానీ మీరు పాపాలు ఆలోచించుకుంటూ ఉండండి. ఇలా బాగా ఆలోచించుకోండి. ఒకసారి వచ్చి వెనక్కి వచ్చి మొత్తం పద్యాలను అప్పచెప్పేద్దాం. ఈయన ముందేమో సమస్య ఇచ్చారు కదా వరుసగాను, అదే అనుకున్నా. కపిల మహర్షి ఆశ్రమము కావలికాశడి విప్రవర్య, ఈ విపుల హిమాలయమునకు వేడుక వచ్చిన వాడు నాతియౌ శపథము తప్పి సూర్యకుల జాత సుదర్శనరాజు, సూర్య సుదర్శనరాజు నాతి అయ్యే అది నాతి రూపమంద పురుటి కాన్పు నొప్పులను తండ్రిని కోడలు చూచినవ్వెగా అని ఆయనకి ఇచ్చాం. నవ్యములైన భావములనంతముగా వెదజల్లుమున్ భవ్యమునీంద్రమౌళియగు వ్యాసుడు వ్రాసిన భారతమ్యగా దివ్యము దానిలో సకల తీర్థములు నదులు నదంబులు సవ్యములైన భావశరజాలముగా కనవచ్చు నమ్ముమా. భువి కళ్యాణము పచ్చతోరణముగా పచ్చతోరణము సంభోజ్యములన్నేనిగాక విశాలమ్మగు కొండ మీద మన లోకం మందు వైకుంఠము నవలావణ్య విశేష నృత్యములు బోనాలెన్నియో ఇంద్రజ కవి కుక్షిన్ వ్యసనింపు నృత్యములు భక్ష్యశ్రేణి కన్పట్టెడి. ఇక ఇప్పుడేమో పెద్ద పద్యం ఇచ్చారు. ఎంత పద్యం మరి. శ్రీ సింధుజాసతీ చిత్తాబ్జమదభృంగ ఘనపాదజాత సంఘటిత గంగ కరతలాంతస్థిత సురుచిర శ్రీశార్ంగా కౌమోదకీయుక్త కరశుభాంగ శ్రీ వెంకటేశుడు శ్రీ వెంకటేశ్వర చిత్తంబు పొంగిడి జోదమాడెడు నీదు శోభచోడ హృదయాన ఎంతయో పొదలును సంతోష కంధులు. అంతేనా? సంతోష హృదయంబునందున పొదలిడి సంతోష కంధులు వేవేల సంధులగుచు. అద అనుచు పలికినాడు హాథిరాం బాబాజీ సప్తగిరుల వైష్ణవాప్తుడగుచు హరిని గొల్చువాడు హరిలోకమేగును వినుతశీల సద్మ వినుర పద్మ. శ్రీ గాడ్పు పట్టిమాకై రాగా రానే వరిష్ఠ రాజా యసురా పోగదే అవాచికిని నా సోగం గడుమూర్ఖ సేవ చూపుల మెచ్చన్. అయిపోయింది.
ఇక్కడితో అప్పచెప్పడం కూడా అయిపోయింది. ఇప్పుడు ఆవిడ ఏమైనా అడిగితే ఇంకొక పురాణం చెప్పేస్తాం, లేదంటే ఎవరి పురాణం వాళ్ళది. బ్రహ్మాండం. అసలు భాగవతం అంటేనే ఒక అద్భుతం. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతే అని మరొక్కసారి మహాగణాధిపతిని ప్రార్థించినటువంటి వాడిని స్వచ్ఛమైన పృచ్ఛకులు అడిగినటువంటి ఈ అద్భుతమైన విశేషం తప్పక చెప్పవలను. ఒకప్పుడు గజేంద్రుడు ఓ చెరువులో మంచినీళ్లు తాగడంతో పాటు ఆటలాడాడు. దాంతో పెద్ద మకరేంద్రుడు వచ్చి పట్టుకున్నాడు. ఈ ఇద్దరికి మధ్యలో ఎక్కువ కాలం యుద్ధం జరగలేదట, కేవలం 1000 ఏళ్ళే యుద్ధం చేశారట. అలయొక సొలయక వేసట నొలయక కరి మకరితోడనుద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెంపోరొక్క 1000 సంవత్సరములు అన్నారు. ఏం యుద్ధం అండి! ఇక్కడ పోతన గారు పద్యం బదులు గద్యం రాశారు. యుద్ధం చేయడానికి పద్యం సరిపోదనుకున్నాడు ఆయన. ఇట్లు కరిమకరంబులు 2 నుండొండ సముద్దండ దండంబులై తలపడి నిఖిల లోకాలోకన భేకరంబులై అన్యోన్య విజయశ్రీ వశీకరంబులై సంక్షోభిత కమలాకరంబునై హరియును గిరియును తాకి పిరుతివియక పెనంగు తెరంగున నీరాటంబైన పోరాటంబునం బొట్టుచు వెలికి లోనికిన్ దిగుచుచు కొలంకు కలంకుం బొంద కడు వడి నిట్టట్టుబడి తడబడి బుడబుడాను కారంబులై బుగులను చప్పుళ్లతో జలంబులొప్పరంబెగయ చప్పరించుచు తప్పక వదన కఫరంబుల నప్పడించుచు నిశిత నితాంత దురంత దంత కల్పాంతకాల కీలికర గదాఘాత ప్రభూత సంఘాతంబులైన నాచుగుల్ల లుప్పతిల్ల సెడ్డంబుల నడ్డంబులుగా నొడ్డుతు నోల మాస గొనక గెలుపు రెట్టిదంబులై విజృంభింప అహోరాత్రంబులుంబోలె క్రమ కాల కలహ నిర్గత నిద్రాహారంబులై అవక్ర పరాక్రమ ఘోరంబులై గండక మండూకాది సలిల నిలయంబుల ప్రాణంబులు క్షీణంబులుగా పోరుచున్న సమయంబున. ఇది పోతన గారి భాగవతంలో ఆ ఘట్టంలో రాసిన గద్యం. ఏకంగా ఒక పేజీ రాశాడు ఆయన. ఈ విధంగా ఏనుగు మొసలి ఒకదానికోటి తీసిపోకుండా నువ్వా నేనా అనుకుంటూ సింహంతో కొండతో మేఘంతో ఢీకున్నట్లుగా ఘోర యుద్ధం చేశాయి. రాత్రి లేదు, పగలు లేదు, సంధ్య లేదు. నీళ్లలో పడ్డం. ఆ నీళ్లలో పడినప్పుడు ఢామ్ అని పడగానే నీళ్లు పైకి లేచిపోయేవాటి కెరటాలు. ఆ కెరటాలు నోళ్లలో పడుతుంటే ఆ నోట్లో ఆ బురద నీరు తాగి ఉమ్ముకుంటూ ఈ ఎంకిపెళ్లి సుబ్బి చావుకు వచ్చిందనో సామెత ఉంది. పెళ్ళి ఇంకికిని సుబ్బి చావుకు వచ్చింది. అలా ఈ 2 యుద్ధం చేస్తూ ఉంటే ఆ మధ్యలో పడి పాపం పీతలు, చిన్న తావేళ్ళు, మొసళ్ళు ఇవన్నీ పచ్చడి అయిపోయాయి. బురద పైకి వచ్చింది. అంత ఘోరంగా యుద్ధం చేశాయట. ఆ యుద్ధం చేయగా పాపం గజరాజు గారు ఇలా ఉన్నవాడు కాస్త అంత పూర్వం సంతోష్ గారిలో ఉన్నవాడు కాస్త యుద్ధం చేసిన అలా అయిపోయాడు. అదే మొసలో ఈ రక్తం బాగా తాగి ఉత్సాహంతో లావైపోయింది. ఆ రెండింటి గురించి ఎంత బాగా చెప్పారండి. ఊహకలంగి జీవన పుటోలమునంబడి పారుచు మహామోహలతా నిబద్ధ పదముల్ విడిపిల్చుకొనంగలేక సందేహము పొల్దు దేహి క్రియదేన దశం గజముండే భీషణగ్రాహ దురంతదంత పరిఘట్టిత పాదఖురాగ్రశల్యమై. పాపం గజరాజు గారు చావు దెబ్బలు తిని 1000 ఏళ్ళు యుద్ధం అయిపోయాక చావడానికి సిద్ధమైనప్పుడు ఆయన ఎలా ఉన్నట్ట, ఒక ఆయన పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు. తీరా పాపం ఉద్యోగానికి 5వ వన్నో అమస్టర్డామో వచ్చాడు. వ్యవసాయమో రెన్యువల్ అవ్వదు, ఉద్యోగం లేదు, ఇల్లు లేదు, అప్పులు ఎక్కువైపోయాయి, క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఉన్నాయి కదా ఆ బలంగా గీకేశాడు. ఇప్పుడు ఆయనకి బయటికి వెడితే కష్టంగా ఉంది. ఆ సమయంలో ఊహకలంగి ఆలోచన తోచట్లేదు, ఏం చేయాలో తెలియదు. ఈ జీవితం అనే ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు. అయినా వ్యామోహం పోదు కదా, రేపెప్పుడైనా నా జాతకం మారకపోతుందా, డబ్బు సంపాదించకపోతానా అని లోపల అనుకుంటున్నాడు. ఈలోపు బయటికి వెడితే అప్పులు వాళ్ళు చంపుతారు, ఇంట్లోకి వస్తే ఏమండో సామాను ఉంటుంది, పిల్లలు స్కూల్ అంటారు, ఫీజులు అంటారు. మధ్యలో పద్మాకర్ గారు వచ్చినప్పుడేమో హాస్యానికైనా 100 యూరోలు పెట్టంటారు. ఈ బాధలు పడలేకపోతున్నాడు. అయినా వ్యామోహం పోదు. ఈ వ్యామోహం ఎలా ఉందట, మోహం అనే తీగ ఈత్తున్నవాడి కాళ్ళకి చుట్టుకున్నట్టుగా ఉందట. అంటే కొట్టుకుపోతున్నాడండి. ఈత కొడదాం అనుకున్నాడు. అప్పుడప్పుడు కొన్ని చెరువుల్లో తీగలు ఉంటాయి కదా, రకరకాల చెట్లు తీగలు వస్తాయి. ఆ తీగ కాలికి చుట్టుకుని ఈదలేక మునిగిపోతున్నట్ట. అలా సంసారం అనే ప్రవాహంలో కొట్టుకుపోతూ తీగ కాలికి చుట్టుకొని ఈదలేక
మునిగిపోయి చచ్చిపోతున్న ఒక సామాన్య జీవుడు ఎలా ఉంటాడో అలా అయిపోయాట పాపం గజరాజు గారు. అదే మొసలి జీవితంలో హఠయోగి ఎలా ఉంటాడో అంత ఉత్సాహం పొందాడు. మీ అందరికీ కూడా ఉత్సాహమే లభించుగాక. గజేంద్రుణ్ణి రక్షించిన వెంకటేశ్వరుడు మిమ్మల్ని రక్షించుగాక. స్వస్తి. సరిగ్గా 8 అయింది గనక చివరిగా ఒక్క పద్యం. పదములే పూలుగా మార్చి పంచు, పదములే పూలుగా మార్చి పంచు, పద్మకరుడు శేషమ్మ చలపతి గర్భజన్ముడు, శేషమ్మ చలపతి గర్భజన్ముడభినవ్యుషుకుడేయని జని ఢమ ఢమమ్మని ఢమరుం రోగగా చాట నిశ్చయము. అమ్మ మిమ్మల్ని మహావేగంగా పంపితే కాస్త ఏదో మేము వెళ్ళి మంచి మాట చేసుకొని ఒక్క 2 నిమిషాల్లో ముగించేద్దాం గురుగారు. అందరికీ ధన్యవాదాలు. నిశ్శబ్దం పాటించి ఈ అష్టావధాన సభ ఇంత మంచిగా జరగడానికి మన గురువు గారు పృచ్ఛకులతో పాటు మీరందరూ సహకరించినందుకు మా ధన్యవాదాలు. మొదటగా చెప్పినట్టు ఇది నెదర్లాండ్స్లో జరిగిన ప్రప్రథమ అష్టావధానం అయినప్పటికీ ఇది మన గురువు గారు చేసిన 1259వ అష్టావధానం. అన్ని అష్టావధానాలు చేసిన గురువు గారి ముందు మనం చేసింది చాలా చిరు ప్రయత్నం. లేదమ్మా, అసలు కష్టం అక్కడే ఉంది. అసలు ఎందుకో తెలుసా, వాడెవడో సామె చెప్పాడు, పద్మవ్యూహంలోకి వెళ్ళడం తేలికే కానీ హైదరాబాద్ ట్రాఫిక్లోకి వెళ్ళడమే కష్టం. అలాగా పాపం ఎంతో కష్టపడి రకరకాల ప్రశ్నలు వేసినటువంటి వీళ్ళందరికీ అనేక శుభములు కలుగ్గాక. సౌందర్యంగా నడిచింది అవధానం అంతా కూడా. అంతే అదనమాట సౌందర్యలహరి. ఇది ఇంతకు ముందు యూకేలో జరిగింది కానీ మన మెయిన్లాండ్ యూరోప్లో నెదర్లాండ్స్లో జరుపుకోవడం మన భాగ్యంగా భావిస్తున్నాము. నిజంగానే ఆవిడ చెప్పింది మొత్తం యూరోప్లో ఒక్క ఇంగ్లాండ్లోనే చేశాను. ఇంగ్లాండ్లో అష్టావధానము చేశాను, 2 శతావధానాలు చేశాను. కానీ మొత్తం యూరోప్ కంట్రీస్లో అది ఎక్సెప్షన్. దాన్ని పక్కన పెడితే ఆంగ్లీయుని పక్కన గింటేస్తే మిగతా దాంట్లో ఇదే మొదటి అవధానం. ఏది నేను కాదు, అసలు చరిత్రలో ఇంతవరకు చరిత్రలో ఎవరు యూరోప్లో ఇంకెక్కడ చేయలేదు. ఇదే మొదటిది. ఈ విధంగా నెదర్లాండ్స్ చాలా చక్కగా ఓ చరిత్రలో నిలిచిపోయింది. అది మా సౌభాగ్యం అండి. అలాగే మా అష్టావధాన కోరికను మీరు వెంటనే స్వీకరించి మాకు ఈ అష్టావధానాన్ని ప్రసాదించినందుకు చాలా చాలా సంతోషిస్తున్నాము. కేవలం సంతోషమైన అష్టైశ్వర్యాలు ఏమైనా ఉన్నాయి అష్టావధానంలో? శ్రోతలకి ఇంకొక విజ్ఞప్తి. గత 3 రోజులుగా మనకి గురువు గారు అగ్నిపురాణంలోని అంశాలని ప్రసంగ రూపం ద్వారా మనకు అందించారు. ఇది 4వ రోజు, ఆఖరి రోజు. ఈరోజు మనము వెంకటేశ్వర స్వామి సాక్షిగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని సామూహికంగా చేసుకున్నాము. ఇప్పుడు అష్టావధానం తోటి గురువు గారి నెదర్లాండ్స్ ట్రిప్ ముగియబోతుంది. ఈ సంవత్సరానికి 2025లో ముగియబోతుంది. మళ్ళీ గురువుగారు మా ఆతిథ్యం స్వీకరించడానికి, మనం అనుగ్రహించడానికి తిరిగి నెదర్లాండ్స్కి రావాలని, ఈసారి దశావధానాన్ని మాకు అందించాలని కోరుకుంటున్నాము. ఈ సభ సాక్షిగా అందరి తరపున, ఎస్వికే తరపున మా ధన్యవాదాలు. తెలియక చేసిన తప్పులు ఏమన్నా ఉంటే క్షమించండి. మళ్ళీ నెదర్లాండ్స్ వచ్చి మమ్మల్ని అనుగ్రహించండి. అది అంతవరకు బాగుంది. మళ్ళీ అంటే నేను కంగారని మళ్ళీ చేస్తూ ఉంటారేమో అనుకోలేదు. చక్కగా చేశారు, అద్భుతంగా చేశారు, ఎంతో భక్తితో చేశారు. ఏదో పిల్లలు అప్పుడప్పుడు కాస్త అల్లరి చేసినా 90% పాప వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారు. మొత్తం మా పృచ్ఛకుల తరపున గురువుగారికి ఒక చిరు సత్కారం.
సైడ్కి ఇది ఒరిజినల్ తీసి పెడితే కాదన్నట్టు. నాన్న నువ్వు కనపట్లేదురా రుద్రాంశుడు.